ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. క్షీరసాగర మథనం సాగుతూ ఉంటే ముందు అందులో నుంచి విషం పుట్టింది. ఈ భయంకర కాలకూట విషాన్ని ఈశ్వరుడు కంఠ స్థానంలో నిలబెట్టాడు. కంఠం ఒక బిలం ఎలా ఉంటుందో అలా ఉందట. ఈ బిలం నుంచి కిందకి తెక్కకుండా బయటికి రాకుండా అదుపులో పెట్టాడు. అప్పటి నుంచి విషకంఠుడు అయ్యాడు ఆయన. మహానుభావులు తమ తపశ్శక్తితో ఏ పనైనా సాధిస్తారు. కానీ ఈశ్వరుడు నిలబెట్టినట్టుగా విషాన్ని కంఠంలో నిలబెట్టడం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. అందువల్ల శివుడు మాత్రమే అంతటి భయంకరమైన దుష్కరమైన కార్యక్రమాన్ని చేయగలడు. ఒక్కొక్కప్పుడు మంచి పని చేస్తే మంచి పని కూడా ఒక ఆభరణం అవుతుంది అన్నారు. తెల్లగా ఉన్న శివుడి కంఠం అప్పటి నుంచి నీలవర్ణంలోకి వచ్చింది. ఈ నీలవర్ణం ఈ కంఠం దగ్గర ఉన్న నలుపు ఆయనకి మెడలో ఒక గొలుసు వేసుకున్నట్టుగా అందాన్ని తెచ్చిందన్నారు. కప్పు కలిగి తొడవు కరణి మెరిసే అంటారు పోతన గారు. కప్పు అంటే నలుపు అని అర్థం. తెలుగు కప్పు అండోయ్, ఇంగ్లీష్ కప్పు కాదు. తెలుగులో కప్పు అంటే అర్థం ఏంటి? నలుపు. ఆ నలుపు ఒక మంచి ఆభరణము వలె. స్త్రీలు అప్పుడప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెద్ద పెద్ద గొలుసులు వేసుకుంటారు. నెక్ లేస్ అనమాట. అది నెక్ అంటే మెడ. ఆ మెడలో వేసుకునేటటువంటి లేస్ అనమాట. అందుకని నెక్ లేస్ అంటారు. అది ఎలా ఉంటుందో అలా ఉందట. కాబట్టి పరోపకారం ఎప్పుడు ఆభరణము వంటిది, పరాపకారం ప్రమాదకరమైనది అన్నారు శాస్త్రం. పరోపకారములంటే అందులో ప్రధానమైనవంటే ఏమిటి? గురు భక్తి. సరే, మీకు గురుభక్తి ఎలాగో ఉంది. రెండోది పితృభక్తి. తండ్రిని ద్వేషించేవాడు ఇక లోకానికి ఉపకారం చేస్తాడు. మూర్ఖత్వంతో తల్లిని తండ్రిని ద్వేషించి వాళ్ళకి అన్నం పెట్టక ఏడిపించి కేవలం గురువుకి సేవ చేస్తే అది కూడా ఏమీ ఉపయోగపడదు. అందువల్ల ఏం చేయాలి? తల్లిదండ్రులను ప్రేమించాలి. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాం కదా అని అత్తమామల్ని ద్వేషించి వాడిని ఏడిపించారు అనుకోండి, మీ అమ్మా నాన్నతో మాట్లాడను, మా అమ్మా నాన్నే గొప్పవాళ్ళు అంటూ మళ్ళీ అత్తమామల్ని ద్వేషిస్తే అది ఇంకో పాపం అవుతుంది. అందుకని జ్ఞాని తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తాడో అత్తమామల్ని అలా ప్రేమిస్తాడు. అత్తమామల్ని ఎలా ప్రేమిస్తాడో తల్లిదండ్రులు అంత జాగ్రత్తగా చూస్తాడు. జాగ్రత్తగా నిర్వహించాలట ఆ భారాన్ని. ఈ ఇద్దరికంటే ఉన్నత స్థానం వెళ్ళి గురువుకి ఇస్తాడు. పెళ్ళైతే భార్యను చాలా ప్రేమగా చూడాలి. తన పెళ్ళాన్ని చేత ఏ పని చేయించకుండా పక్క వాళ్ళ పెళ్ళాల చేత పనులు చేయించేవాడు కొంతమంది ఉంటారు. వాళ్ళ ఆవిడ ఎప్పుడు చూసినా మా ఆవిడకి ఒంట్లో బాగుండదండి, పడుకుంటుందండి, కానీ మా కోడలు మాత్రం మాకు దండం పెట్టి పని చేయాలండి. ఇటువంటి దరిద్రులు కూడా ఉంటారు కొంతమంది. అందులోంచి బయటపడి భార్యకి ఇచ్చే స్థానం భార్యకి ఇవ్వాలి, పిల్లలకి ఇచ్చే స్థానం పిల్లలకి ఇవ్వాలి. అలా అందరి స్థానాన్ని గుర్తిరిగి ఎవ్వరికీ బాధ కలగకుండా జాగ్రత్తగా కుటుంబాన్ని నిర్వహించేవాడు మాత్రమే జ్ఞాని. వాడి సంసారం బాగుంటుంది. ఎక్కడో ఒకవైపు మాత్రమే మొగ్గు చూపించేవాడు జీవితంలో ఏదో కోల్పోతాడు. చివరి రోజుల్లో ఇబ్బంది పడతట్టుండే. యవ్వనంలో ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ దానివల్ల ఉపయోగం ఉంది? మీరు పూర్వ వయస్సులో ఎలా ఉన్నా తట్టుకుంటారు, కానీ 60 దగ్గర నుంచి మొదలవుతాయిగా శరీరంలో మార్పులు. అప్పుడు మన పూర్వం చేసిన పాప పుణ్యములు పట్టుకుంటాయి. ఒకానొకప్పుడు 60 ఏళ్లకు ముందు నువ్వు ఎవరినైనా ద్వేషించావా, ఆ ద్వేషం ఇప్పుడు నీకు అనారోగ్య రూపంలో పట్టుకుంటుంది. మంచం మీద పడితే మంచినీళ్ళు పోసే దిక్కుండదు. అలా దిక్కు లేక 3 ఏళ్ళు మంచం మీద పడి తీసుకు చచ్చిపోయినామని నేను చూశాను ఒకళ్ళు. ఇది ఎందుకు జరుగుతోంది అంటే పూర్వం వయస్సులో ఉన్నప్పుడు కొంతమందికి చేసిన ద్రోహము అన్నారు. మంచి ఓపిక ఉన్న రోజుల్లో మహాత్ముల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా ఇంకో విశేషం తెలుసా? ఇప్పుడు ఇవాళ మనం ఒక కటిక దరిద్రుడిని చూసి వీడు దరిద్రుడు, వీడితో మనకేం పనులే, ఇలాంటి వాడు రేపు పొద్దున పైకి రాడు అనుకుని వాడిని అవమానిస్తే రేపు పొద్దున వాడితోటే నీకు పని వస్తుందండో. కాబట్టి ఇవాళ ఉన్న స్థానాన్ని ఊహించకండి మీరెవరిని కూడా. ఇవాళ వాడి కర్మ కాదు, వాడి దగ్గర రూపాయి లేదు, వాడేదో లాగు చొక్కా వేసుకు తిరుగుతున్నాడు.
కానీ రేపు పొద్దున వాడే నీకు కూడా సేవ చేసే స్థాయికి ఎడతాడు. ఇప్పుడు నా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. వన్స్ అపాన్ ఏ టైము ఎందుకు పనికిరాడు వీడు అనుకున్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళే శిష్యులే మంత్రోపదేశం పొంది గొప్పవాళ్ళు అయ్యారు. కాబట్టి కాలోహి దొరతిక్రమ. కృష్ణ వెన్న దొంగం అనుకున్నాం కానీ ఇలా మొత్తం ప్రపంచానికే ఉద్ధారకుడివి జగద్గురువు అవుతావని ఊహించలేదు అంటారు బృందావనంలో ఉన్నటువంటి కొంతమంది గోపికలు. ఆనాడు చిన్నప్పుడు ఏదో కుండ పగలు కొట్టావు వెన్న తిన్నాం అనుకున్నాం తప్ప ఎంతవాడి అవుతావు అనుకోలేదన్నారు. అవుతారు, అదే సృష్టి రహస్యం అంటే. కాబట్టి ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇవాళ పిల్ల ఏదో చిన్నపిల్లది అనుకుంటాం, రేపు పొద్దునేమో అది ఏమవుతుందో. రేపు పొద్దున ఈ జై శ్రీరామ్ ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దున హైకోర్టుకి జడ్జీలు అవ్వచ్చు. అప్పుడు వాళ్ళతో మీకు పని రావచ్చు. కాబట్టి వీళ్ళు ఏదో పిల్లలు అనుకోకండి, పక్కకి తప్పుకుంటే తోసేయకండి. రేపు పొద్దున వీళ్ళ వల్ల మహాకార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల సృష్టిలో ప్రతి ప్రాణిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి సమయం వచ్చినప్పుడు విజృంభిస్తుంది. ఎందుకు పనికిరానటువంటి వాడు కూడా మహాత్ముడు అవుతాడు. ఇవి గ్రహించి జాగ్రత్తగా నడుచుకుంటే శివుని వలె మహత్తర కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి నాయనలారా, అన్ని పనులు చేయండి, గుడి బడిలో ఉండండి. కానీ గుడి బడిలో ఉన్నాం కదా అని ఇంట్లో వాళ్ళని ఏడిపించకండి. మీ జీవితమంతా ఇంకో చోట పాడు చేయకండి. భార్యని జాగ్రత్తగా చూడండి, అన్ని రకాలుగా జాగ్రత్తగా చూడండి. అందున చాలామంది చేసే ఇంకో గొప్ప పెద్ద భయంకరమైన పొరపాటు ఏమిటో తెలుసా? ఇంట్లో వాళ్ళ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం. ఇవాళ మీ కూతుర్ని చెడమడా తిట్టారు, రేపు పొద్దున మీరు ముసలాడి మంచం మీద పడతారు, మీ కర్మ గాలింది. అప్పుడు మీకు ఎవరు సేవ చేయాలి? ఎవరిని తిట్టారో ఆ కూతురే దిక్కు అవుతుంది. రేపు పొద్దున కోడల్ని అందరూ ఎదురుగుండా తెగ తిట్టారు దిక్కుమాలిందానని, రేపు పొద్దున నీ కాలో చెయ్యో విరిగో, నీకేదో ప్రమోషన్స్ వచ్చో, క్షయరోగం వచ్చో మంచం మీద పడితే రేపు పొద్దున ఈ తిట్టిన కోడలకు మండదా? ఆ రోజు నువ్వు నలుగురిలో అవమానించేవరా, నీ నోట్లో మంచినీడు కూడా పోయిందా అంటుంది. మంచిదైతే పోస్తుంది, అది వేరే విషయం అనుకోండి. అందువల్ల ఏం చేయాలన్నమాట? ప్రేమగా మాట్లాడి ఆకట్టుకోవాలి. మా తండ్రి గారు గొప్పతనం అదే. అందువల్లే మేము ఏం చేసాం, ఎంత ప్రేమగా చూసాం. ఆయన కోసం ఎప్పుడైనా డబ్బుల కోసం కక్కుర్తిపడ్డారు ఎవరన్నా? నేనంటే సేవ చేశారు. ఆయన కంటే ఇంకా అదృష్టవంతురాలు మా అమ్మ. నోట్లో నాలుక లేనిది కనుక ఆ పుణ్యాత్మురాలు ఉన్నంతకాలం సుఖంగానే ఉంది. ఈ ప్రపంచంలో ఎవరికీ జరగని వైభవం మరణానంతరం కూడా జరిగింది, జరుగుతోంది ఇంకా ఆవిడికి. ఆవిడ పోయిన నెల తిరగకుండానే కాశీలో ఆవిడ పేరు మీద భాగవత సప్తాహం చేశారు, దేవీ భాగవతం చేయించారు, కాశీఖండం పారాయణ చేయించారు. ఇంకెంతకంటే ఏమిటి? అవి తీసుకెళ్ళి ఎముకల్ని అస్థిపంజరాలని తీసుకెళ్ళి మా పెద్దన్నయ్య గారి ద్వారా కాశీలో కల్పించాం. పెద్దన్న గారిని తీసుకెళ్ళాం కాశీకి. తీసుకెళ్ళి అన్నీ చేయవలసిన కార్యక్రమాలు చేసి పారాయణలన్నీ చేయించాం. ఆవిడ వైకుంఠానికి చిరునవ్వు నవ్వుతూ తెల్లని బట్టలతో వెళ్ళడం నా కళ్ళారా చూశాను. మీరు నమ్మినా నమ్మకపోయినా. అందువల్ల ఎప్పుడైనా సరే ఏదో చిన్న చితక ఎప్పుడైనా అత్త కోడళ్ళకి తగాదాలు వస్తాయి, మామ కోడళ్ళకి మామల్లుడికి రావచ్చు. కానీ జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. ఈ దృష్టిలో పెట్టుకోండి. పురాణం అంటే ఊరికే వినేసి టపా కొట్టేసి వెళ్ళిపోవడం కాదు. ఇంటిని జాగ్రత్తగా నిర్వహించుకున్నవాడే ఏ పనైనా చేయగలుగుతాడు. నీ ఇంటినే నిర్వహించుకోలేని వాడివి, మీ అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూడని వాడివి, నీ భార్యని పిల్లల్ని సరిగ్గా చూడలేని వాడివి, ఇంక గుడి బడితో సేవ ఏం చేస్తావు? వాళ్ళు వచ్చి గురువుగారండి మా అబ్బాయి ఏమో మమ్మల్ని చూడటం లేదండి, మమ్మల్ని గదిలో పెడుతున్నాడండి, దూరం పెడుతున్నాడండి అని రోజు నా దగ్గర కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీ కుటుంబాన్ని సరిగ్గా చూడలేనటువంటి బాధ్యత నేను కూడా కొంత విధంగా తీసుకోవాల్సి వస్తుంది లేదా? ఇదే కాదు, ఏ పనైనా అంతే. అన్ని పనులు జాగ్రత్తగా చూడాలండి. ఈ సృష్టి ఒక గొప్ప కుటుంబం. ముందు చిన్న కుటుంబం, ఏది మీ కుటుంబం, చిన్న కుటుంబం, ఆ తర్వాత పెద్ద కుటుంబం. ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం. గొప్ప చరిత్ర, ఉదార చరిత్ర అంటే అందరినీ ప్రేమగా చూడగలిగేటటువంటి ఒక గొప్ప శక్తి. అటువంటి ఔదార్య చరిత్రం కలిగిన వాడికి వసుధ, ఈ భూమండలం ఏక కుటుంబకం, ఒకటే కుటుంబం అని ఒక అర్థం. వసుధ ఏవ వసుధైవ అంటే భూమే ఒక కుటుంబం. ఇవి గ్రహించిన వాళ్ళే జ్ఞానులు అవుతారు. ఆ తర్వాత మళ్ళీ పాల సముద్రం చిరికారు. అందులోంచి దేవవైద్యుడు ధన్వంతరి పుట్టాడు. పాలవెల్లిలో నుంచి, పాలవెల్లి అంటే పాల సముద్రం ఉండయి, పాల సముద్రం నుంచి కామధేనువు పుట్టింది. ఇప్పటికి కూడా వినాయక చతుర్థికి పాలవెల్లిని కడతారే, దాని ఉద్దేశం ఏమిటి? మీరు కడుతున్నది క్షీర సముద్రము.
ఈ క్షీర సముద్రం నుంచే అన్నీ పుట్టాయి. అందువల్ల పాల సముద్రం నుంచే ఎన్నో పుట్టినట్టే దీనికి కూడా ఎన్నో వేళ్లాడగొడుతున్నాం అనమాట. బత్తాకాయలు, దానిమ్మకాయలు, ఏదో గజ దానిమ్మకాయలు, మొక్కజొన్న పొత్తులు, మామిడికాయలు, ఇవన్నీ కట్టి ఇవన్నీ ఈ పాల సముద్రం నుంచి బయటకు వచ్చాయి, ప్రజలకు ఆహారం అయ్యాయి. ఈ పాల సముద్రంలో నుంచే ఒకానొకప్పుడు లక్ష్మి పుట్టింది. గణపతికి మూలమైన గణేశుని యొక్క శిరస్సు పుట్టింది. ఆ గణేశునికి దీన్ని సమర్పిస్తున్నాం అని పెట్టి పూజిస్తున్నాం అన్నమాట. అందువల్ల ఈ పాలవెల్లులో నుంచి కామధేనువు అనే పేరుతోటి ఒక ఆవు పుట్టింది. ఈ ఆవు పాలతోటి దేవతలు యజ్ఞాలు, పితృదేవతలేమో తమకు కావలసిన శ్రాద్ధ కార్యక్రమాలు సేకరించారు. కల్పవృక్షం పుట్టింది. బలి చక్రవర్తి లాక్కున్నాడు. మంచి తెల్లని ఏనుగు పుట్టింది 4 దంతాలతో, చతుర్దంతాలతో పుట్టిన ఆ తెల్లని ఏనుగు, వెల్ల ఏనుగు ఐరావతము అని పిలువబడింది. దాన్ని కూడా బలి చక్రవర్తి లాక్కున్నాడు. ఆ తర్వాత చెవులు పైకి ఉండేటటువంటి గుర్రం పుట్టింది. శ్రవము అంటే చెవి. ఆ చెవులు పైకి ఉంటాయి కనుక ఉచ్చైహి శ్రవం అని పేరు వచ్చింది. అంటే మీ చెవులు ఇలా పక్కన ఉంటాయి, కానీ గుర్రం చెవులు ఎలా ఉంటాయి? ఇలా పైకి ఉంటాయి. అందులో ఎవరైనా ఉచ్చై శ్రవం అని మీ పిల్లలకు పేరు పెట్టంటే మీ పిల్లల చెవులు కూడా ఇలా పైకి ఉంటాయి అన్నమాట, గుర్రం చెవుల్లాగా, గాడి చెవుల్లాగా. ఈ మధ్యన ఎవరు ఉచ్చై శ్రవరావు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళ అబ్బాయికి. ఎవడో చెప్పేట ఊ అనే పేరుతోటి పేరు పెట్టమని. ఈ ఉచ్చై శ్రవం పలకలేక తమాషాగా పలికారు. నేను పలకూడదు, ఈ పక్కనే ఉంటుందిలేండి ఓ దొడ్డి. ఏమిటి పేర్లు కొన్ని గుర్రానికి పెట్టే పేర్లు మీరెలా పెడతారు? కాబట్టి చెవులులా పైకి ఉండేటటువంటి ఉచ్చైశ్రవం పుట్టుకొచ్చింది. దాన్ని కూడా ముందు బలే లాక్కున్నాడు. తర్వాత అంటే ఇంద్రుడు ఆయన్ని జయించి లాక్కున్నాడు అనుకోండి. ఆ తరువాత ఇలా అనేకములు పుడుతూ ఉండగా చింతామణి పుట్టింది. ఇంకా దివ్య సంపదలు పుడుతున్నాయి. హఠాత్తుగా అందులో నుంచి పుట్టుకొచ్చింది దుర్వాసుని శాపం వల్ల విష్ణు వక్షస్థలం నుంచి సముద్రంలో కలిసిపోయిన జగదేకమాత, సంపదలకి మూలకారకురాలు, కలుగుల రాణి ఆవిడ పుట్టుకొచ్చింది. ఆవిడే లక్ష్మి. ఎన్ని రకాలుగా అవతరించిందండి లక్ష్మీదేవి. చాలా అవతారాలు ఎత్తింది. విష్ణువుకున్న అవతారాల్లాగే ఆవిడకి ఉన్నాయి. సముద్రుడి కూతురి సాగరతనయ్య అయ్యింది. ఆ తర్వాత భృగువు కూతురై భార్గవి అయ్యింది. అంతఃపూర్వం ఆదిపరాశక్తి నుంచి ఆవిర్భవించింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆవిర్భవిస్తుంది. ధర్మధ్వజ మహారాజు గారికి కూతురై పుట్టింది. ఆ తర్వాత వేదం నుంచి పుట్టి వేదవతి అయ్యింది. ఆ తర్వాత పద్మావతిగా అవతరించింది. కాబట్టి అమ్మవారికి కూడా అవతారాలు ఉంటాయి. ఇవన్నీ తెలియాలి. ఈ లక్ష్మీదేవి పుట్టడంతో ఎలా పుట్టింది? బంగారపు రంగుతో పుట్టింది. ఆవిడ శరీరానికి ఇంకా బంగారానికి తేడా లేదు. ఆవిడ మెడ నిండా గొలుసులే. కొన్ని బంగారపు గొలుసులు, కొన్ని వెండి గొలుసులు. ఈ మధ్యన వెండి గొలుసులు వేసుకోకూడదని ఎవడో చెప్పాట. ఏం చెబుతాం? ఎవడ పడితే వాడు పురాణాలు చెప్పేయటమే. ఆ చెప్పేటప్పుడు వెనక ముందు చూడరు, ఓ వేదమంత్రం చదవరు. వాడికి సంస్కృతం ఏదో తెలుగు ఏదో తెలియదు. అలాంటి వాళ్ళంతా పురాణాలు చెప్పడం వల్ల ప్రమాదాలు వచ్చి పడుతున్నాయి. మీరు ఎవరి ఇంటికైనా పెడితే వెండి గ్లాసులు, వెండి చెంబులు ఇవ్వకండి, వెండి గొలుసులు ఇవ్వకండి, వెండి వేసుకోకండి, మీ బతుకు మొండైపోతుంది అన్నట్టు ఇవ్వడం. మరి దాంతో వెండి అంటే భయపడిపోయింది ఒక ఆవిడ. మొగుడి దగ్గరికి వచ్చి కాలికొన్న పట్టాలు వెండి ఉండకూడదట, ఆయన ఎవరో చెప్పారు, నాకు బంగారం చేయిస్తావా చస్తావా అని. వీడి జీతం 15,000. వాళ్ళ ఆవిడ కయ్యమని వెహికల్ అడిగిందనుకోండి, నాకు బంగారం చేయించాను, ఏం చేస్తాడు వీడు? కాబట్టి నాయనలారా, వెండి చాలా ఉత్తమమైనది. పితృదేవతలకి ఇష్టం కదా అని దేవతలకు ఇష్టం కాదని ఎప్పుడు అనుకోకండి. ఎందుకో తెలుసా? లక్ష్మీదేవి వెండిని ధరిస్తున్నది. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ అని వేదములో ఒక భాగమైన శ్రీ సూక్తంలో మొదటి మంత్రం ఇది. అందులో ఏం చెప్పారు? లక్ష్మీదేవిని గురించి ఆవిడ హిరణ్యవర్ణం, బంగారపు రంగులో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా ఇలా నాలాగా మంచి బంగారంలాగా తళ మెరిసిపోతూ ఉంటుంది. అందుకే నేను వేరే బంగారం వేసుకోవట్లేదు, ఇవ్వటం లేదు కూడా. అందువల్ల హిరణ్యవర్ణం బంగారపు రంగులో ఉన్నది. సువర్ణ రజతస్రజాం, సువర్ణ అంటే బంగారం, రజత అంటే వెండి, స్రక్ అంటే దండ. గొలుసు దండ వేసుకుందిట. ఏం దండ? బంగారపు గొలుసుని వెండి గొలుసు వేసుకుందిట.
అక్కడే చెప్పారు సువర్ణ రజత స్రజాం, బంగారము వెండి గొలుసులు ధరించుదానిని, చంద్రాం చంద్రస్వరూపిణి, హిరణ్మయీం పూర్తిగా సువర్ణస్వరూపిణి బంగారం వంటిది అయినటువంటి లక్ష్మీం లక్ష్మీదేవతని, జాతవేద అగ్నిహోత్రుడు మా నా కొరకు ఆవహ ఇచ్చుగాక తెచ్చిచ్చుగాక. కాబట్టి ఈ సూక్తాలన్నింటిలో ఉన్న గొప్పతనం కనిపెట్టారు మీరు. ఈ సూక్తాలన్నీ అగ్నిహోత్రుడే ప్రార్థిస్తాయి. జాతవేదుడు అంటే ఎవరు? అగ్ని. అగ్నిదేవుడు నా కోసం లక్ష్మీదేవిని మా ఇంట్లోకి తీసుకుని రాగాక, ఆ లక్ష్మి ఇలా ఉంటుంది అన్నారు. అలాగే మళ్ళీ దుర్గా సూక్తం చూడండి, అందులో కూడా జాతవేదసే సునవా మసోమ మరాతి యతో నిదహాతి వేద, అందులో కూడా జాతవేదుడు అగ్నే. అంటే దుర్గాదేవినైనా మనకిచ్చేవాడు అగ్ని, లక్ష్మినిచ్చేవాడైనా అగ్నే. అలా దేవతలను ఎవరినైనా ఇవ్వాలంటే ఎవరిని మనం ప్రార్థించాలి? అగ్నిని ప్రార్థించాలి. ఆ అగ్ని యజ్ఞము ద్వారా మనకు అందిస్తాడు వీళ్ళందరినీ కూడా. అందుకని ఆ అగ్ని విష్ణుస్వరూపుడుగా, ఆయన మనకి సంపదలు ఇచ్చేవాడుగా భావించి ఇదిగో దీపారాధన చేస్తే కానీ ఏ పని మొదలెట్టట్లేదు మనం. అందుకని దీపం వెలిగించాలి. అంతేగాని దీపాన్ని పుట్టుక్కుని ఆర్పేయమని శాస్త్రం చెప్పలేదు. ఎప్పుడైనా అగ్నిహోత్రుడే భక్తితో ప్రార్థిస్తే అప్పుడు అన్నీ వస్తాయి. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నాను? లక్ష్మీదేవి వెండి కూడా ధరిస్తుంది. అలా బంగారపు వంటి రంగుతో బంగారపు వెండి గొలుసులు ధరించి పరమ సౌందర్యవతి, సమస్త లోకాలకి జగత్తుకి ఆధార ఉదయ అయినటువంటి ఆ తల్లి ఆవిర్భవించింది పాల సముద్రం నుంచి. పుట్టినప్పుడు పాల సముద్రంలో ఉన్నటువంటి ఆ నొరగ, ఆ నాచు వంటికి ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? పురిటి స్నానం చేయించాలి. పూర్వకాలంలో పిల్లలు పుట్టగానే పురిటి స్నానం చేయించేవారు. ఎందుకంటే అప్పుడు పిల్లలు అమ్మమ్మల ఇంట్లో పుట్టేవారు కనుక. పూర్వం ఆడవాళ్ళు పురిటికి పుట్టింటికి వెళ్ళేవారు, లేదా అత్తవారు చాలా మంచివాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవారు. అప్పుడు ఇళ్లల్లో పుట్టేవారు. ఇళ్లల్లో పుట్టడం వల్ల, అమ్మమ్మ ఇంట్లో పుట్టడం వల్ల ఆరోగ్యంగా ఉండేవారు, పురిటి స్నానం చేయించుకునేవారు. ఇప్పుడు ఆసుపత్రిలో పుడుతున్నారు. అందుకే యావత్ జీవితం ఆసుపత్రి. వీడు బతికే ఆసుపత్రి, పుట్టడమే ఆసుపత్రిలో పుడుతున్నాడు కదా, ఇంకా అక్కడి నుంచి రోజు ఆసుపత్రి. ఎంత తేడా వచ్చిందో చూసారా? ఇంట్లో పుట్టినవాడు ఇంట్లోనే గారకాయల్లా పెరుగుతారు. ఆసుపత్రిలో పుట్టినవాడు ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళి ఇంజక్షన్ పొడుచుకుంటాడు. అలా ఇంజక్షన్ల యొక్క ప్రభావంతో పెరుగుతూనే ఉంటాడు. యావత్ జీవితం ఇంజక్షనే. ఇప్పుడు ఎవరిని చూడండి, ఎవ్రీవన్ ఈజ్ ఏ మొబైల్ మెడికల్ షాప్. వాడు కదులుతున్న మందుల దుకాణం. ఈ దుకాణాలన్నీ ఇలా ఓ పెట్టి కడతాడనమాట. రైలు ఎక్కాడు ఆయన. తెల్లవారుజామున లేవగానే పరగడుపున 4 ట్యాబ్లెట్లు వేసిన 5 నిమిషాల తర్వాత కాఫీ తాగే ముందు 2, తాగాక 2, ఆ తర్వాత మళ్ళీ తెల్లబిళ్ళలు అంటే ఇడ్లీలు వేసుకునే ముందు 2 తెల్లబిళ్ళలు, తర్వాత 2 తెల్లబిళ్ళలు. ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఉన్నాక మాట్లాడాలంటే 4 విటమిన్ ట్యాబ్లెట్లు. భోజనానికి ముందు వెనక, పడుకోవడానికి ముందు వెనక, టీకి ముందు వెనక, ఇలా రాత్రి పగలు గోళీలు వేసి వీడి శరీరం లోపల వైకుంఠపాళి తిరిగి ఆ తర్వాత వీడి కాస్త పైకి వెళ్ళిపోతున్నాడు. ఖాళీ. వేసేది గోళీ, కడుపంతా వైకుంఠపాళి, దాంతో వీడి బతుకు ఖాళీ. ఎవరిని చూడండి అమ్మా అయ్యో అండవే కానీ ఒక్కడైనా ఉత్సాహంగా ఉంటున్నాడా? ఏదో అంతో ఎంతో మీరే కనీసం నయ్యం కిందైనా కూర్చుంటున్నారు. మీ బొంద సహకరిస్తుంది కనుక కింద కూర్చోగలుగుతున్నారు. ఎక్కువ మందికి పాపం సహకరించట్లా. 30 ఏళ్ల వయస్సు వచ్చిందంటే వాడు 300 ఏళ్ల క్రితం నాటి మమ్మీలోంచి బయటికి లేచి వచ్చిన వాళ్ళే తయారైపోతున్నాడు అనమాట. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందరికీ గొంతుకు నొప్పులే, అందరికీ కాళ్ళ నొప్పులే, ఏమీ పడవు. నాకు 50 ఏళ్ళు దాటిన తర్వాత కళ్ళజోడు వచ్చింది. ఇప్పుడు అందరికీ బై బర్త్ కళ్ళజోడుతో పుడతారు. మేము జోడు రావడానికి కొంత టైం తీసుకున్నాం. ఇప్పుడు పుట్టుకతోటే జోడు. అసలు స్కూల్కి వెళ్ళగానే జోడులండి, ఇద్దరు కలిసి పాటలు పాడుకుంటున్నారు. ఎవడు జోడు వాడిది, ఎవడు గోడు వాడిది. కారణం ఏంటంటే ఇలా తయారయ్యాను. కానీ పూర్వకాలంలో చక్కగా పుట్టగానే పురిటి స్నానం చేయించేవారండి. హాయిగా నేను పుట్టగానే బాగా ఒళ్ళంతా నలుగు పెట్టి స్నానం చేయించారట. అందుకే ఇలా జిరుగుతూ ఉన్నాను. అలాగే ఇప్పుడు లక్ష్మీదేవికి కూడా చక్కగా స్నానం చేయించాలని సిద్ధపడ్డారు. స్నానం చేయించాలంటే ఏం చేశారు? ముందు పాల సముద్రం చిలకడం ఆపారు. ఇంద్రుడు ఒక మంచి పీఠం పట్టుకొచ్చాడు, బంగారపు పీఠం అన్నమాట.
ఆ పీఠం మీద కూర్చోబెట్టారు. చుట్టూతా ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళ భార్యలు పరదాలు కట్టారు, తెరలు కట్టారు. అమ్మవారు స్నానం చేస్తూ ఉంటే అందరూ చూడకూడదు కనుక. కొంతమంది వచ్చారు. ఎవరు వచ్చిన వాళ్ళు? భారతీదేవి వచ్చింది. ఆవిడ ఎప్పుడూ కోడలే. పార్వతీదేవి వచ్చింది. ఇంకా దిక్పాలకుల భార్యలు వచ్చారు. ఒళ్ళంతా నలుగు పెట్టారు. మంచి ఘుమఘుమలాడుతున్న మూలికలతో ఆవిడ ఒళ్ళంతా నలిచారు. ఇక ఇప్పుడు నీళ్లు పొయ్యాలి పైన. ఎదురుగుండా పాల సముద్రం ఉన్నా సముద్రం నీళ్లతో స్నానం చేస్తే మళ్ళీ ఒళ్ళంతా ఉప్పు కొట్టినట్టు ఉంటుంది. అందుకని అమ్మకి స్నానం చేయించడానికి నిర్మల జలం తెచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చారు ఆ నిర్మల జలం? ఆకాశగంగా స్వర్గంలో ఉంటుంది, అక్కడి నుంచి తెప్పించారు. అదిగో ఐరావతం పుట్టిందిగా, దాంతోపాటు ఇంకా అష్టదిగ్గజాలు కూడా పుట్టాయి. ఐరావతం, పుండరీకం, కుముదం, వామనం, అంజనం, అభ్రమువు, కపిలము, వీళ్ళంతా కూడా అష్టదిగ్గజాలను పిలువబడతారు. భూమిని 8 దిక్కుల్లో ఈ 8 ఏనుగులు మోస్తూ ఉంటాయి. ఈ ఏనుగులన్నీ అమ్మ స్నానానికి నీళ్లు తేవడానికి ఏం చేశాయట? తొండంతో బంగారపు కొండలు పట్టుకున్నాయి. మంచి బంగారపు కొండలు కుబేరుడిచ్చాడు. ఆ కొండల్ని తొండంతో పట్టుకుని స్వర్గానికి వెళ్ళి పైనుంచి కిందకి స్వర్గంలో దబదబా పడుతున్న గంగానదీ జలాన్ని, మందాకినీ జలాన్ని ఈ కొండలతో పట్టుకొచ్చి అమ్మవారికి చుట్టూతా నిలబడ్డాయి. ఈ నీళ్లు అమ్మవారి మీద పోసాయి. పొయ్యిగానే ఆ నీళ్లతో నిర్మల జలంతో ఆవిడ స్నానం చేసింది. ఆవిడ ఒళ్ళంతా శుభ్రం అయిపోయింది, అద్భుతంగా తయారైపోయింది. అందుకని లక్ష్మీదేవికి ఏం చేస్తారు? అటు ఇటు ఏనుగులు పెడతారు. మనకి చిత్రపటాలు కదా, అందుకని 2 ఏనుగులు పెట్టారు. కానీ 2 ఏనుగులు కాదండి, 8 ఏనుగులు. కాకపోతే బొమ్మల్లో కనపడవు. బ్రహ్మగారికి ఎప్పుడు ఈ 3 తలలే, కానీ ఈ బ్యాక్ తలకాయ కనపడదు కదా. ఎందుకని? అది చిత్రపటం. విగ్రహానికైతే వెనక్కెడితే కనపడుతుంది. అలాగే అమ్మవారి చుట్టూతో ఉన్న అన్ని ఏనుగులు కనపడకుండా చేశారు. కానీ మొత్తం మీద బహువచనం వాడారు. అందుకని 8 ఏనుగులు తమ తొండములతో బంగారు కొండల్ని పట్టుకుని వాటితో పవిత్ర జలం, ఆకాశగంగా జలం స్వర్గం నుంచి తీసుకొచ్చి మీద పోస్తూ ఉంటే హాయిగా స్నానం చేసింది అమ్మ. అందుకని ఆదిశంకరాచార్యులు వారు ఏమన్నారు? ఆదిశంకరుడు అన్ని పురాణాల సారం స్తోత్రాల్లో పెట్టాడు. దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమల చారు జలప్లుతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. దిగ్గస్థిభి, దిగ్గజముల చేత వరసగా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశానమని పిలువబడే 8 దిక్కుల్లో ఉన్న ఏనుగులు కూడా తమ తొండములతో బంగారపు కొండలు పట్టుకుని ఆ కొండలతోటి నీరు తెచ్చాయి. ఏమి నీరది? సర్వాహిని. వాహిని అంటే నది, సర్వాహిని అంటే స్వర్గంలో ఉన్న నది, అనగా మందాకిని గంగ. ఆ గంగానదీ జలాన్ని మళ్ళీ ఎలా పోల్చారు? విమల, స్వచ్ఛమైన నీరు, అందులో ఏమీ మలము లేదు, దోషం లేదు. అటువంటి నీరు కూడా మళ్ళీ ఎలా ఉందిట? చారు, అందంగా ఉందిటండోయ్. నీరు కూడా అందంగా ఉండాలి. కొన్ని నదుల దగ్గరికి వెళ్తే భయం వేస్తుంది. నల్లగా ఉండడం వల్ల లేక నిలవ ఉండడం వల్ల ఒక్కొక్కప్పుడు నాకు ఎప్పటికి కూడా ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణ చూస్తే భయమే. కొంచెం నలుపుగా ఉండి ఒక రకమైన విచిత్రంగా ఉంటుంది. యమునా నది కొన్ని చోట్ల భయంకరంగా ఉంటుంది. అదే మీరు చూడండి, కొన్ని చోట్ల గంగా నది ఎంత హాయిగా ఉంటుందో భయం వేయదు. కాబట్టి నీరు స్వచ్ఛంగా ఉండడమే కాకుండా చారు, అందమైన నీరట. ఆ అందమైన నీటిని తొండాలతో పట్టుకొచ్చి పోస్తూ ఉంటే అమ్మవారు స్నానం చేసింది. అందుకని ఆ జలము చేత పులత, తడపబడిన అంగీం, అవయవములు కలిగింది అయిందట. అంగము అంటే అవయవం, పులతము అంటే తడపబడుట. పులతాంగి అంటే తడపబడిన అవయవములు కలిగినది. అంటే ఆవిడ అవయవాలన్నీ తడిచాయి. మళ్ళీ స్నానం చేసేటప్పుడు కొంతమంది చెంబుతో నీళ్ళు వేసుకుంటారు, కానీ కొన్ని ప్రాంతాలు తడవు. కొందరికి మొహం తడవదు, కొందరికి అసలు మూతే తడవదు. ఏదో స్నానం చేసామంటే స్నానం చేసాం, ఓ చెంబుడు పోసుకొచ్చేసి మడి కట్టుకుంటే ఈ చెమట వాసన భరించలేమండి బాబు. ఎప్పుడు స్నానం చేసేటప్పుడు ఒళ్ళంతా బాగా రుద్దుకోవాలి. రామరామ, కొంతమంది మన పక్కన కూర్చుని పొరపాటున చేతులు ఎత్తాడా, ఇక అక్కడి నుంచి వచ్చి ఆ సువాసన పీల్చగానే ఘాటుకి ముక్కులు పగిలిపోతూ ఉంటాయి. అందుకని
పుణ్యాత్ములైన వాళ్ళంతా దగ్గరికి వచ్చినప్పుడు 2 చేతులు ఇలా ఎత్తి దండం పెట్టకండి, మీకు దండం. ఒకవేళ దండం పెట్టదలిస్తే శుభ్రంగా సెంటు గింటు కొట్టుకురండి, బాగా రుద్దుకోండి. మంచి మంచి సబ్బులు వస్తున్నాయి, ఆ సబ్బులతో రుద్దుకుంటే కొత్త సబ్బులు రాకపోతే పర్వాలేదు, మొత్తం మీద ఏదో రకంగా కుంకుడుకాయలతో రుద్దుకోండి, సువాసనతో రావాలి. లేకపోతే పక్కవాడు హడిలిపోతూ ఉంటాడు. అందుకని చాలామంది చూసారా పీఠాధిపతులు అక్కడి నుంచే దండం పెట్టుకోండి ఎందుకంటారంటే ఈ బాధలు పడలేక. కాబట్టి శుభ్రంగా చేయాలి స్నానం, బాగా స్నానం చేయాలి. మా చిన్నప్పుడు ఒక ఆవిడ ఉండేది, చెంబు నీళ్లు పోసుకొచ్చి ఓ ఇంత గొడ్డ కట్టుకుని మడి అనేది. ఏం మడి, ఒళ్ళంతా మురికి పోదు, ఇంకేమిటి మడి. కాబట్టి మడి అనే పేరుతో చెంబుతో నీళ్లు వేసుకోవడం కాదు బాబయ్య, శుభ్రంగా స్నానం చేయాలి, ఒళ్ళంతా కుళ్ళు లేకుండా తోముకోవాలి, ఆపై సువాసన వచ్చేలా చూసుకోవాలి. అప్పుడు మన పక్కన కూర్చున్న వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందండి. శుభ్రంగా ఉండడమే శరీరము యొక్క స్వాస్థ్యమే ఆరోగ్యం. దానివల్ల లక్ష్మి ఆ ఇంట్లో ఉంటుంది. శుచి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది లక్ష్మి. 1కి 2 సార్లు చెబుతున్నారు పురాణాల్లో. మీ ఇంట్లో ధనం నిలబడాలంటే ముందు మీరు శుచిగా ఉండండి. ఇల్లంతా శుభ్రంగా ఉండాలి, మీరు శుభ్రంగా ఉండాలి. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటూ శరీరం తోముకోకపోతే అక్కడ లక్ష్మి ఉండదు. కుచైలినం దంతమలాపహారిణం. లక్ష్మీదేవి ఎవరెవరిని విడిచిపెడుతో చెప్పారు. ఎప్పుడు కుళ్ళు గొడ్ల కట్టుకుంటాడు వాడు, అలుగ్గొడ్లు అనమాట. కొత్త పంచి ఇచ్చినా కట్టుకోరండి కొందరు. ఆ పంచి బీరువాలో దాచేసుకుని కక్కుర్తిగా మళ్ళీ ఆ గొడ్డే కట్టుకుంటాడు. దీక్షావస్త్రం అంటే అదే, 7 రోజులు ఉతకకుండా ఆ గుడ్డ కట్టుకుంటే దీక్షావస్త్రం కాదు, శిక్షావస్త్రం. అది లేనిపోని గొడవ. ఏ పూటకా పూట వస్త్రాన్ని ఉతుక్కోవాలి. అంటే అది కుచైలినం అంటే పాడైపోయిన బట్ట కట్టుకున్నటువంటి వానిని లక్ష్మి విడిచిపెట్టేస్తుంది. పళ్ళు తోముకోకుండా ఆ లోపల ఉన్నదే పీక్కుని లోపల మళ్ళీ కడుపులో వేసుకుంటూ ఉంటారు కొంతమంది. దాని గురించి వ్యాసుడు రాశాడండి. ఆయన మహానుభావుడు అడవిలో కూర్చుని కూడా అందరినీ కనిపెట్టాడు. కొంతమంది పళ్ళు తోముకోకుండా ఏ మైసూరు బజ్జియో తిన్నాడు, అవి దంతాల్లో ఇరుక్కుంటే అని పీక్కుని మళ్ళీ నవ్వులుతారట. కర్మ చెప్పలేక చచ్చిపోతాం కొన్ని అనమాట. అంత బాగా రాశాడు ఆయన. ఆ లోపల ఉన్న వాటిని మళ్ళీ మళ్ళీ పీక్కుని అవే మింగుతూ ఉంటారే, అటువంటి వాడి దగ్గర లక్ష్మి ఉండదు. లక్ష్మి ఎలాగో ఉండదు, రోగాలు వస్తాయి, పళ్ళు ఉడతాయి. పళ్ళ నిండా కుళ్ళు కనుక శుభ్రంగా ఉండే దంతాలు అలా ఎత్తి పలుకుతూ ఉంటే ఆ ఎదురుగుండా ఉన్నవాడికి ఎంత ఆనందం కలగాలండి. దంత రుచి అన్నారు అంటే ఈ దంతముల నుంచి కాంతి రావాలి. రాధ కృష్ణుడు వాళ్ళ దంతాలట కౌముది వెన్నెల వలె ఉన్నాయన్నారండి. అందుకే జయదేవుడు భక్త జయదేవుడు ఏమంటాడు, వదసి యది కించిదపి దంత రుచి కౌముది, వదసి యది కించిదపి దంత రుచి కౌముది, హరతి దరతి మిరమతి ఘోరం. ఎంత అద్భుతమైన భావం అండి అది. ఓ ప్రియే చారుశీలే, ఓ అందమైన పవిత్రమైన ప్రవర్తన కలిగిందానా, ఇది వదసి కించిత్తపి అంటే నువ్వు కొంచెమైనా మాట్లాడితే, కృష్ణ అని ఒక్క ముక్క మాట్లాడితే చాలు, అప్పుడు నీ దంతాల యొక్క రుచి కాంతి కౌముది వెన్నెల వలె కనపడుతున్నది. స్వచ్ఛమైన పూర్ణిమ నాటి వెన్నెల ఎలా ఉంటుందో నీ దంతాలు అంత తెల్లగా ఉన్నాయన్నమాట. అది ఏమవుతుందిట కౌముది, హరతి దరతి మిరమతి ఘోరం. నా హృదయం ఒక గుహ. భార్యకి దూరం అయితే, ప్రియురాలికి దూరం అయితే విరహం వచ్చిందిట. ఆ విరహం కట్టిక చీకట్ట, ఆ చీకటిని ఈ వెన్నెల తొలగిస్తోందిట. అంటే కాస్త ప్రేమగా ఉండేటటువంటి దంపతులకి ఈ భావనలు ఉంటాయిలేండి. భార్యాభర్తలను ఉంటారు, వాళ్ళు ఐకమత్యంతో ఉంటారు. భార్య లేకపోతే భర్త గారు మంచినీళ్ళు తాగలేడు, భర్త లేకపోతే భార్య పాలు తాగలేదు. ఈ విధంగా ఇద్దరూ ప్రేమతో ఉన్నప్పుడు ఈ భార్యకి దూరం అయితే భర్త గారి హృదయం అంతా కట్టిక చీకటి అయిపోతుందిట. ఆ చీకటి తొలగాలంటే ఏమవ్వాలి అంటే భార్య మాట్లాడాలి. చీకటి పోవాలంటే ఏం కావాలి, వెలుతురు రావాలి కదా. భార్య మాట్లాడితే ఆవిడ దంతముల నుంచి వచ్చేటటువంటి కాంతినే ఒక వెన్నెల, ఆ వెన్నెలతో నాలో ఉన్నటువంటి భయంకరమైన నీకు దూరమైన విరహం అనే చీకటి తొలగిపోతున్నది అన్నాడు ఆయన. ఎంత గొప్ప భావన అండి అది భార్యాభర్తల మధ్యలో బంధం అంటే. ఏ పొద్దు నుంచి సాయంకాలం దాకా నీ మొహం తగలయ్యా, నిన్ను తగలయ్యా, నిన్ను అంటగట్టారు అని ఆవిడ,
ఏమే వాగుతున్నావు అని ఈయన అంటే మొగుడు కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. ఈ భార్యామణి వాగుతున్నప్పుడు పట్టించుకోకుండా రహస్యంగా ఉన్నప్పుడు నాలుగు పీగుతూ ఉంటారు. ఈ విధంగా కొట్టుకు చచ్చిపోతే ఇంక అక్కడ కొత్తగా వెన్నెలేమొస్తుంది, ఎప్పుడూ కటిక చీకటి. అందుకని భావనలు తెలుసుకుంటే ఎంత ఓపిక వస్తుంది, ఎంత ఆనందం కలుగుతుంది. ఎందుకు చెప్తారు, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఆవిడ దంతములు అంత కాంతితో ఉన్నాయట. అసలు ఆ ఊహ, ఆ అద్భుతమైన కవిత్వం పూర్వజన్మ సుకృతం ఉన్నవాడికి వస్తుందన్నమాట. స్ఫురదధర సీధవే తవ వదన చంద్రమా, స్ఫురదధర సీధవే తవ వదన చంద్రమా, రోచయతు లోచన చకోరం ప్రియే చారుశీలే, ప్రియే చారుశీలే, ప్రియే. ఇక తర్వాత భావం ఏమంటున్నాడు, ఆవిడ ముఖంట చంద్రమా అంటే చంద్రుట్ట, ముఖం ఒక చంద్రుట్ట. ఈయన కళ్ళు చకోర పక్షులు. చకోరము అని ఒక పక్షి ఉంటుంది. ఈ పక్షి మనలాగా అన్నం తినదు, మంచినీళ్ళు తాగదు. చంద్రుడి వెన్నెల రాగానే అలా నోరు తెరుస్తుంది. అప్పుడు ఆ వెన్నెల దాని నోట్లోకి ఎడితే దానికి కడుపు నిండిపోతుంది. ఆ తర్వాత అది రెట్ట వేస్తే రాత్రిపూట ఆకాశం నుంచి కిందకి ఏదో వెలుతురు పడిపోయినట్టుగా కనపడుతుంది. మనకి అప్పుడప్పుడు చీకట్లో చూడండి ఆకాశం నుంచి ఏదో తెల్లని ముద్ద పడుతున్నట్టు అనిపిస్తుంది. అది చకోర పక్షి యొక్క రెట్ట. కేవలం చకోర పక్షి చంద్రుడి వెన్నెలనే ఆహారంగా స్వీకరిస్తుంది. నీ ముఖం చంద్రబింబం, నా కళ్ళు చకోర పక్షులు. నీ ముఖ చంద్రబింబం నుంచి వచ్చే వెన్నెల కోసం ఈ కళ్ళు అనే చకోర పక్షులు ఎదురు చూస్తున్నాయి. ఎంత బాగుంది ఆ ఊహ అని మళ్ళీ ఏమంటున్నాడు, ప్రియే చారుశీలే అన్నాడు ఆయన. ఓ ప్రియురాల, అందమైన క్యారెక్టర్. శీలం అంటే పవిత్ర వర్తన కలిగినది, చరిత్ర కలిగినది. అది కూడా అందమైనటువంటి పవిత్రమైనటువంటి శీలం కలిగినది అంటాడు ఆయన. ముంచమయి మానమనిదానం, ముంచమయి మానమనిదానం, సపది మదనానలో దహతి మమ మానసం, సపది మదనానలో దహతి మమ మానసం, దేహి దేహి ముఖ కమల మధుపానం, ప్రియే చారుశీలే, ప్రియే చారుశీలే, ప్రియే. ఇదంతా ఎందుకు చెప్పానంటే అందమైనటువంటి దంతాలతో, అందమైన శరీరంతో స్వచ్ఛంగా ఉంటే లక్ష్మి ఉంటుంది. ఇప్పుడు ఈ దంతాలన్నీ మురికి కొట్టుకుపోయి ఉంటే ఏమవుతుందట, లక్ష్మీదేవి కుళ్ళు నోరున్నవాడిని చూచి విడిచిపెడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం చెబుతారు, ఎవడైనా దరిద్రంతో వస్తే ముందు గుటకాలు మాని, కయ్యనీలు మాని, 24 గంటలు నోట్లో పొగాకుతో కూడినటువంటి చెత్తా చెదారం నవలకు, ఈ మేకలు నవిలినట్లుగా తమలపాకులు నవలకు, పళ్ళు పాడైపోతాయి. సిగరెట్టు చుట్టా బీడీ మాని, దానివల్ల దంతాలు శుభ్రంగా ఉంటాయి. ఉంటే లక్ష్మి ఇంట్లో ఉంటుంది. లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు, ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతానం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అక్కడికి 2 చెప్పాం. ఒకటేమిటి, కుళ్ళు బట్టలు కట్టుకుంటే లక్ష్మి ఉండదు. దంతాలు దరిద్రంగా ఉంటే లక్ష్మి ఉండదు. పట్టపగలు ఎప్పుడు పెడితే ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు కొంతమంది. పైగా ఏమనంటే యోగ నిద్ర, దొంగనాటకం ఇది. అది యోగ నిద్ర ఏంటది, రోగ నిద్ర. తెగతినేసి 4 జామకాయలు అరడను దొరికాయి కదా అని అవి ఏమిటంటారు గారెలు, ఇన్ని బూరెలు అన్కంట్రోల్డ్గా తెగతిని దానివల్ల ఏమవుతుంది, శరీరం అనారోగ్యం పాలైపోయి 8ంటికి పడుకోవడం, 9ంటికి పడుకోవడం. పడుకుంటే ఏమవుతుందట, లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. అప్పుడు పూర్తిగా అనారోగ్యం పాలైపోతాడు. ఇంకా తరువాతది ఎప్పటికప్పుడు ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి, విసుగు తగ్గించుకోవాలి. ఎవడైనా పలకరిస్తే పలకరించేవారి, నా తువ్వాలు ఎక్కడుంది, నాకేం తెలుసు, నీ మొహం తగలయ్యా. ఇంక అన్నిటికీ అదేనా, తువ్వాలు నీకు తెలియకపోతే నాకు తెలియదండి అనొచ్చుగా. అబ్బే అస్సలు దానికి మనం ఒప్పుకోం. ఏం పలికినా గయ్యమంటారన్నమాట.
ఒక ఆయన ఆ మధ్యలో పంచి ఊడిపోయిందిట. చూశాను నేను కళ్ళారా, అన్నీ నాకే కనపడతాయి. ఆ ఊడిపోతే ఏమే దిక్కుమాలిందని ఈ పంచి ఇచ్చావు అంటాడేటండి? ఆ పంచి ఊడిపోవడం నీ తప్ప ఆవిడ తప్ప? పంచి నువ్వు సరిగ్గా కట్టుకోక పంచి ఊడిపోయిందని ఆవిడ మీద కైపోయింటే ఇక లక్ష్మీదేవి నీ దగ్గర ఎందుకుంటుంది? లచ్చప్ప దూరం అయిపోతుంది. దాంతో అసలే పిచ్చాడివి, ఈ లచ్చప్ప దూరం అయితే ఇంకా పిచ్చప్ప అయిపోతాం. అందుకని చీటికి వాటికి విసుక్కుంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఇక తరువాత ఏమిటనమాట, అన్నిటికంటే గొప్పది, అతి భయంకరమైనది సాయం సంధ్య, పగటి సంధ్య. ఈ కాలంలో జుట్టు విరబోసుకుని ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదు. అందుకని సంధ్యా సమయంలో జుట్టు విరబోసుకొని తిరక్కండి, గడప మీద కూర్చోకండి, కుంకం ధరించకుండా, తిలకమో విభూతో ధరించకుండా ఆ సమయంలో తిరక్కండి. ఇలా కొన్ని చెప్పారు. లక్ష్మీదేవి ఉండాలంటే ఇవన్నీ బాగుండాలి. అందువల్ల లక్ష్మీదేవి తాను స్నానము చేసి శుభ్రముగా కనపడి మనందరినీ శుభ్రంగా ఉండమన్నది. ఈ దిగ్గజముల చేత తేబడిన తేట నీటితో స్నానం చేసింది ఆ తల్లి. అనంతరం కట్టుకోవడానికి హిమవంతుడు వచ్చాడు, మంచి బట్ట ఇచ్చాడు. ఆవిడకి కట్టుకోవడానికి బంగారపు రంగులో ఉన్న చీర ఇచ్చాడు. కుబేరుడు వచ్చాడు, అమ్లాన పంకజమాల ఇచ్చాడు. పంకజం అంటే తామర పువ్వు, తామర పువ్వుల దండ. ఆ దండ ఎటువంటిదట? అమ్లానము అంటే వాడిపోనిది. మ్లానము అంటే వాడిపోవడం. కొన్ని పువ్వులు ఉంటాయి, పొద్దుటి పెడితే మధ్యాహ్నానికి వాడిపోతాయి. కానీ ఆయన ఇచ్చిన తామర పువ్వుల దండ ఎన్నేళ్ళైనా వాడిపోకుండా అలా తాజాగా ఘుమఘుమలాడుతూ వికసించి ఉంటుందిట. అలాంటి తామర పువ్వుల దండ ఆయన ఇచ్చాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క కానుకిచ్చారు. ఆ తర్వాత ఇంద్రుడు స్వర్గం నుంచి తీసుకొచ్చిన పువ్వులతో కుట్టినటువంటి, అల్లినటువంటి, తయారు చేసిన ఒక పూలదండ ఆవిడ చేతికిచ్చాడు. లక్ష్మి, ఈ దండ నీ చేతికి ఇస్తున్నావు, నీకు ఎవడు నచ్చితే వాడి మెడలో వేయి. నువ్వు వరించావా ఇంక అవతలోడు లక్ష్మీపతి అయిపోతాడు. ఇంకా తిరిగే ఉంది అనగానే ఆవిడ దండ పట్టుకుంది. ఎవడికి వాడికి ఆశ. ఆవిడ జగన్మాతని తెలుసు, అయినా సరే లక్ష్మీదేవి నాకు భార్య అయితే ఇక రేపటి నుంచి నాకు అంత రెడీ, క్యాష్, బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళక్కర్లేదు, ఏటీఎంలకు వెళ్ళక్కర్లేదు, పేటీఎంలు అక్కర్లేదు, గూగుల్ పే అక్కర్లేదు. ఇక ఆవిడ పక్కనుంటే అంత సొమ్మే అనుకుని అందరూ అనుకోవడం మొదలెట్టారు. ఇదిగో మనవాడు ఎవడో దగ్గరట్టుగా మెడలు చాచారు. అర్రు అంటే మెడ. ఆవిడ అందని పండు అయినా అర్రులు చాచారు, మెడలు చాచారు. ఇక అక్కడి నుంచి చూడండి, అందని పళ్ళకి అర్రులు చాచారు సామెత ఎలా పుట్టిందేమో అనిపిస్తున్నారు. చూసారా, పళ్ళు ఎత్తుగా ఉంటాయి కానీ జంతువులు ఏం చేస్తాయి? ఇలా మెడ చాస్తాయి కానీ అందదు. అందుకని అందని పండ్లకు అర్రులు చాచుట అని ఒక సామెత పుట్టిందనమాట తెలుగులో. ఇంద్రుడు తలపెట్టాడు, కుబేరుడు, అందరూ తలకెళ్ళా పెట్టారు. అన్న మెడలో వెయ్యి అన్నట్టుగా. ఓ దిక్కుమాలాడు ఉన్నాడు, వాడికి మీసాలేమో నల్లగా ఉన్నాయి, అయినా సరే ఇంకా రంగేశాడు. ఇంకోడు ఉన్నాడు, వాడికి మీసాలు తెల్లబడిపోయాయి, వాడు రంగేశాడు. అసలు జుట్టును బట్టి ఇప్పుడు చెప్పలేం వాడి వయసు ఏమిటో చెప్పలేం. అసలు జుట్టే లేకపోతే గొడవ లేదనుకోండి. ఇక జుట్టు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేసేయటం రంగులు. మీసాలు దువ్వారు, సంపంగిరవుని పూశారు. ఎవడికి వాడే నాకేసిరా నాకేసిరా అన్నారు. అబ్బే అమ్మ ఎవరికేసి చూడలేదు. ఇక్కడ కూడా పోతన గారు అందమైన పద్యం, చమత్కార పద్యం రాశారండో. ఆవిడ ఒకడిని చూసిందిట, చి వీడికి దుర్బుద్ధి ఎక్కువ, ఎప్పుడు చూసినా అక్కడికి పోతాడు, అబ్బే వీడు వద్దు అనుకుందిట. ఆయన ఇంద్రుడు అన్నమాట. అందుకని ఇంద్రుని చీ అంది. అగ్నిని చూసింది, ఎప్పుడు భగభగలాడుతూ ఉంటాడు, ఇలా కోపంతో ఉంటాడు, మండిపోతూ ఉంటాడు అని అగ్నిని తిరస్కరించింది. అగ్నిహోత్రుడు ఎప్పుడు భగభగలాడతాడు కదా. అబ్బాయి మనకి ఉన్నారు చాలామంది అగ్నిహోత్రవధానులు, పైకి కనపడరు కానీ అలా పుస్తకాలు పట్టుకు చదువుతున్న వాళ్ళంతా శాంత స్వరూపులు అనుకోకండి. అందరూ శాంతపుత్రులు, శాంత కుమారులు, శాంత కుమారీలు గారు. వాళ్ళ విశ్వరూపాలు ఏమిటో నాకు తెలుసు. అందరూ అగ్నిహోత్రాలే, భగలాడుతూనే ఉంటారు. ఏదో మా జాంబవంతుల వారు కూడా నా ఎదురుగుండా అలా కనపడతారు కానీ ఇంటికి వెడితే ఆయన విశ్వరూపం ఆయనకి చూపిస్తారు. సమయం వచ్చినప్పుడు అంతా మహాత్ములేనండి. అయినా నేను మీకు చెప్పేది ఉంది, మీ అంతా ఆ విషయంలో ఆరితేరిపోయి ఉన్నారు. ఏదో నేను ఒక్కడే కాస్టోకి వస్తా శాంత కుమారులే కనపడుతున్నాను. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, అబ్బే ఈయన మండిపోతూ ఉంటాడు, భగభగలాడుతూ ఉంటాడు, వీడు కోపిస్తాడు అనుకున్నది. ఇంకొక ఆయన చూసింది, వీడు బతుకే ప్రాణాలు తీయటం, చిచ్చి అంది. యమధర్మరాజు గారి బతుకేమిటి? ప్రాణాలు పట్టుకుపోవటమే. ఇక నివృత్తిని చూచింది, అబ్బే వీడు పూర్వం రాక్షసుడు, ఇప్పుడు రాక్షస దిక్కే. వరుణుడికేసి తిరిగింది, ఎప్పుడు చూసినా నీళ్లలో పడి ఉంటాడు వీడు, స్విమ్మింగ్ పూల్ వీడిది, చిచ్చి
ఇక వాయువుకేసి తిరిగింది, అసలు శరీరమే ఉండదు, ఎప్పుడూ అటు ఇటు చంచలంగా కదులుతూ ఉంటాడు. కుబేరుని చూసింది, అబ్బే ఈయన పరుల మీద ఆధారపడి వడ్డీ మీద బతుకుతూ ఉంటాడు. ఈశ్వరుణ్ణి చూసింది, ఈయనకు 3 కళ్ళు, అబ్బే లాభం లేదు. ఇలా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క లోపం ఎన్ని. చివరికి ఏమనుకున్నది, ఒక్క ఆయన నాకు సరిపోతాడు. ఆయన ఎవరు? పరమసుందరుడు. వరుసకు సవతులు ఎవ్వరును లేరు. వరుసకు సవతులు ఉండరు, అందరినీ దగ్గరికి తీస్తాడు, కానీ ఎవరితో ఏ సంబంధం ఉండదు. హృదయంబు హరిచందన ఆస్పదం బగువాడు. మనస్సు ఎప్పుడు హరిచందనంలాగా చల్లగా ఉంటుంది, శీతలంగా ఉంటుంది. మహామహిమ కలిగిన వాడు ఏ క్షణంలో ఎక్కడికైనా వెడతాడు, ఏ అవతారమైనా ఎత్తుతాడు. నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టని వాడు. ఆయనే శ్రీమన్నారాయణుడు, మృత్యువుకు అతీతుడని భావించి ఆయన తలుచుకోగానే గరుడ వాహనం మీద స్వామివారు అక్కడికి వేయించేశారు. అందరి కళ్ళల్లో దుమ్ము కట్టి మెడలో దండ, ఆయన మెడలో వేసింది దండ, ఆవిడ్ని వీపు మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. ఆయన గరుడు వీపు మీద కూర్చోబెట్టుకున్నాడు, తాను ముందు వెనక. అసలు చూడండి మీరు, గరుత్మంతుడి వాహనంట, ఆయన కూర్చున్నట్ట, వెనక ఈవిడు కూర్చుందిట, ఇలా పట్టుకుందిట. భార్య వెనక నుంచి బైక్ మీద వెడుతున్నప్పుడు భర్తను పట్టుకుంటే ఇక ఆ బైక్ వెడుతుంది అన్నారు. అలా వెళ్ళిపోయాడు ఆయన చక్కగా గరుడ వాహనం మీద. భార్య అంత జాగ్రత్తగా భర్తని మాత్రమే పట్టుకోవాలి, భర్త గారు కూడా భార్యని మాత్రమే ఎక్కించుకోవాలి, వేరే వాళ్ళని ఎక్కించుకుని వెళ్ళొద్దు అని మనకి శ్రీమన్నారాయణుడు సలహా ఇచ్చాడు. ఇప్పుడు కలియుగం, ఇద్దరు పెడుతుంటే భార్యాభర్తలేమో అనుకుంటాం మనం, తీరా ఆవిడెవరో తెలియదు. అలాంటివి దోషము అని చెప్పారన్నమాట. ఎగరేసుకు వెళ్ళిపోయాడు ఆయన. అంత లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తే చాలు, ఆవిడ భార్య కావాలని కోరుకోవడం తప్పే కదా అని మళ్ళీ దేవతలంతా కొంత నిరాశ పొందినా, పోన్లే జగన్నాయకుడు జగన్మాత మనల్ని కాపాడకపోతారా అనుకుని మళ్ళీ క్షీర సముద్రం చిలికారు. అలా చిలకగా అనేక పదార్థాలు వచ్చాయి. చిట్ట చివర వీళ్ళు దేనికోసం వెతికారో ఆ మందు వచ్చింది, చావులేని మందు. తెలుగులో చావులేని మందు, సంస్కృతంలో అమృతం. మృతము అంటే ఏమిటి? చావు. మృతము అంటే చచ్చుట, అమృతము అంటే చావకుండా ఉండుట. అందుకని చావులేని మందు అని తెలుగులో దానికి అనువాదం అన్నమాట. మీరు ఎప్పుడైనా వారి ముదనష్టప్యునిగా అంటారే, అది ముదనష్టం కాదు, మృత నష్టము. మృత నష్టపు ఆస్తి అంటే ఏమిటనమాట? ఆ మృత నష్టపు ఆస్తే ముదనష్టపు ఆస్తి అయింది. అనగా పాపం కొంతమంది దిక్కులేని వాళ్ళు ఉంటారు. ఎవడో ఆ మధ్యన ఒక ఆయన భీమవరంలో ఉన్నట్ట, ఒక ఆయన ఒక ఆవిడకి ఎవరూ లేరు. అందుకని గణపవరంలో ఉన్నటువంటి ఓ దంపతుల్ని పిలిచి, ఇదిగో నాకు 5 కోట్లు విలువ చేసే ఇల్లుంది భీమవరంలో, ఈ ఇల్లు మీకు రాసేస్తాను నా తదనంతరం, నన్ను జాగ్రత్తగా చూసుకోండి అనగానే వీళ్ళు ఆ ఇంట్లో అడుగుపెట్టారు. ఆవిడ రాసింది, వీళ్ళు అడుగుపెట్టిన వెంటనే చచ్చిపోయింది ఆవిడ. ఆవిడేం చూడలేదు, వీళ్ళు ఇల్లు వీళ్ళకి వచ్చేసింది 5 కోట్ల ఆస్తి. అది మృత నష్టపు ఆస్తి అంటే. ఆవిడ ప్రేమగా చూస్తే పర్వాలేదు, చూసే అవకాశం లేకుండా వెళ్ళగానే డామ్మంది వీళ్ళు పాదం పెట్టిన వేళ విశేషం. ఆ ఆస్తి వీళ్ళకి వచ్చి పడింది. ఇలా అయాచితంగా చచ్చిన వాళ్ళ ఆస్తి మనకు వస్తే దాన్ని ఏమంటారనమాట? మృత నష్టపు ఆస్తి. వాళ్ళు మృతులయ్యారు, వాళ్ళు నష్టం అయిపోయారు, ఆస్తి మాత్రం మనకు వచ్చి పడిపోయింది. అది వ్యవహారంలో ఏమైపోయిందనమాట? ముదనష్టపు ఆస్తి అయిందనమాట. అందుకని చిచ్చి ముదనష్టపు ఆస్తి వద్దురా అంటారే. ఎందుకని? ఆ ఇల్లు వచ్చింది నీకు, కానీ ఆ ఇంటి వాళ్ళకు నువ్వేం చేసావు? ఏం చేయలేదుగా. అది ఎప్పుడూ ప్రమాదమే. అప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఏటేటా తద్దినాలు పెట్టాలి, పిండ ప్రదానం చెయ్యాలి, వారి పేరు మీదుగా భాగవత్ సప్తాహం చేయించాలి, వారికి చేయవలసిన దాన ధర్మాలు చేయాలి. 5 కోట్ల ఆస్తిలో కనీసం 5 లక్షలన్నా ఖర్చు పెట్టాలి. కానీ ఈ దౌర్భాగ్యుడు ఖర్చు పెట్టకపోతే అది యావజ్జీవితం మృత నష్టపు ఆస్తి అయి వీడిని వంశాన్ని ఏదో సమయంలో వాడు దెబ్బ కొడుతుందండి. బతికున్న వాళ్ళకి ఇచ్చినటువంటి మాట తప్పడమే తప్పు అన్నారు, అందులో చచ్చిన వాడికి ఇచ్చిన మాట అస్సలు తప్పకూడదండి. ఎవరికైనా మనం చచ్చాక భాగవత సప్తాహం చేస్తామని మాట ఇస్తే చచ్చినా సరే ఆ మాట తప్పకుండా చేసి తీరాలి, చేసి చావాలి. సరే మనమే ముందు పోతే ఏం చేయలేము, అది వేరే విషయం. బతికొండగా మాత్రం తప్పకూడదు. అందువల్ల పరమ పవిత్రమైనటువంటి మృతత్వం లేనటువంటి అమృతం పుట్టగానే అప్పటిదాకా ఐకమత్యంతో ఉన్నటువంటి దేవదానవులంతా మాకని కొట్టుకోవడం మొదలెట్టారు. రాక్షసులు కొంచెం గోండాలు కదా, అందుకని దేవతల చేతిలోంచి అమృత భాండాలు అక్కుబారిపోయారు. దేవతలు వెర్రిమొహం వేసుకుని శ్రీమన్నారాయణ వాసుదేవ రక్షించోయ్ అన్నారట. పోనీ ఈ రాక్షసులు కూడా తాగేశారా? అమృతం తాగలేదు.
వీడి చేతిలోంచి వాడు, వాడి చేతిలోంచి వాడు లాక్కోవడం మొదలుపెట్టి ఎవడు కూడా తాగేద్దామని. బంగ్లాదేశ్ పాత గవర్నమెంట్ కూలిపోయింది. కొన్ని వీళ్ళేం ఫామ్ చేయరు, కొట్టుకు తావడమే, లాక్కోవడమే. మూర్ఖులు కదా. ఈ ప్రపంచంలో పరమచండాల మూర్ఖత్వమైనది ఏదైనా ఉందంటే వాళ్ళదే. అందువల్ల అటువంటి వాళ్ళు సుఖపడరు ఉంటాయి. వాడు ఇతరులను సుఖపడనివ్వరు, వాళ్ళు సుఖపడరు. మంది లివ్ అండ్ లెట్ లివ్, వాళ్ళది ఎట్టి పరిస్థితుల్లో బర్న్ అండ్ లెట్ బర్న్ అంటారు. అటువంటి పాపాత్ములు వాళ్ళు. అందులో వాళ్ళలో వాళ్ళకి కూడా కొట్టేసి చచ్చిపోతున్నారు. వాళ్ళు ఇలా పీక్కుంటూ ఉంటే కొండలు వీడి చేతుల నుంచి వాడు, వాడి చేతుల నుంచి వీడు పరిగెడుతూ ఉన్నారు తప్ప తాగడం లేదు. దేవతలు తెల్లమొహాలు వేశారు, నారాయణ అన్నారు. ఆ సమయంలో ఏం జరిగింది, ఒక్కసారిగా ఆకాశం నుంచి కిందకు ఒక సుందరి దిగి వచ్చింది. ఏమి సుందరండి ఆవిడ, అపూర్వ సుందరి. ఈ ప్రపంచంలో అటువంటి అందం మరెక్కడా చూడలేం. పాల సముద్రంలోని నురుగా ఆవిడికి చర్మంగా మారినట్టుగా ఉందిట. తామర పువ్వుల్లో ఉన్నాయి కళ్ళు, ఉందా లేదా అనిపిస్తోంది నడుము. చేతులకి కంకణాలు వేసుకుని ఆ కంకణ రవళి ఇలా ఇలా శబ్దం చేసుకుంటూ వచ్చిందనమాట. ఆ కంకణాల నుంచి వచ్చిన శబ్దం కూడా మృదు మధురంగా ఉందన్నమాట. అందెల రవళి ఓ పక్కన, కాళ్ళ గజ్జలు కూడా గల్లు గల్లుమంటున్నాయి. అలా ఒక్కసారి కంటి చివరతో చూస్తోంది ఆవిడ. ఆ చూపులకు పడిపోయారు వాళ్ళు. అవి చూపులు కావు, మన్మధుని తూపుల్లో ఉన్నాయి. నీ కటాక్ష వీక్షణమే నాకు మోక్షము అనుకుంటున్నారట వాళ్ళు. కొండ ఎగరేసుకుంటున్న వాళ్ళు అలా చేత్తో పట్టుకుని ఉండిపోయారు. అమృత భాండం చేతిలోనే పట్టుకున్నారు, తాగలేదు, కొట్టుకోవడం లేదు, ఆవిడకేసే చూస్తూ ఉండిపోయారు. అదే మోహం అంటే. ఎప్పటికీ చెక్కు చెదరని కఠిన బ్రహ్మచర్య దీక్షతో ఉన్నటువంటి వాడు కూడా ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణ మాయకి గురైతే తమను తాము మర్చిపోతారు. ఆ మోహిని విలాసానికి తమను తాము మర్చిపోయారు. ఒక్క దేవతలు మాత్రం ఆయన అనుగ్రహం ఉండడం వల్ల శ్రీమన్నారాయణుడు వాళ్ళ మీద తన మాయని, వైష్ణవ మాయని ప్రయోగించకుండా ఉండడం వల్ల వాళ్ళు మాత్రం లోలత్వంలో పడలేదు. అంటే మోహిని యొక్క సౌందర్య వ్యామోహంలో పడలేదు. ఆయన రాక్షసుల దగ్గరికి అలా వయ్యారంగా నడుచుకుంటూ వచ్చాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, సుందరి కాశిత్వం కళ్యాణి, నీవెవరవు, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నిన్ను చూస్తూ ఉంటే మమ్మల్ని మేము మర్చిపోతున్నాం అనగా, నేను వెలయాలిని, డబ్బు పుచ్చుకుని శరీరాన్ని నమ్ముకునే స్త్రీని, మాబోటి వాళ్ళ మాటలు నమ్మకూడదు. మేము చూపులతో ప్రేమ నటిస్తాం కానీ కొంపలు ముంచుతాం, మమ్మల్ని ఎవరు నమ్ముతారు, మాటలు బాగానే ఉంటాయి కానీ చేతలే ప్రమాదం అంటూ ఉంటే ఆ మాటలు కూడా మధురంగా ఉన్నాయి వాళ్ళకి. ఆయన డైరెక్ట్గా చెప్పాడు నేను మోసం చేస్తానని. అయినా వీళ్ళు అబ్బే నీ మాటల్లో ఉన్నటువంటి తీపిదనం నీ చేతల్లో ఉంటుంది, నీ గుండెకాయ ఇంకా తీయగా ఉంటుంది. గుండెకాయ తీయగా ఉంటుందంటే తినేస్తామని కాదు, నీ గుండె అంత మంచిది, అంత ప్రేమగా చూస్తావు మమ్మల్ని. మేము ఈ అమృతం కోసం కొట్టుకుంటున్నాం కానీ ఇక మా వల్ల కాదు, పంచిపెట్టే బాధ్యత నీది అని ఆయన చేతిలో పెడితే, ఏమో నేను మాత్రం పంచిపెడతాను నమ్మకం ఏమిటి, ఈ కొండ పుచ్చుకుని మాయమైపోవచ్చు కదా అందుక. అబ్బే నీ ముఖం చూస్తే అలా అనిపించట్లేదు, ప్రపంచంలో ఉన్న మంచితనం అంతా నీ ముఖంలో కనపడుతోంది. సుందరి పంచిపెట్టవా అనగానే, సరే నన్ను నమ్మారు, నేను ఎలా చేస్తానంటే అలాగే చేస్తాను. మీరంతా ఇటు వామపక్షం లెఫ్టిస్టులు, ఈ దేవతలంతా రైటిస్టులు. అంటే లెఫ్టిస్టులు అంటే ఎవరు అర్థమైందా, రాక్షసులు. వామపక్షం అంటే వాళ్ళంతా పరమ క్రూరులు, రాక్షసులు. చికెన్ తప్ప ఇంకేమీ తిన్న దరిద్రులు ఉంటారు అందులో కొందరు. ఎల్లవేళలో కోడి మాంసం, మేక మాంసం, నరమాంసం తినేటటువంటి వాళ్ళంతా ఆ వామపక్షంలో ఎడం వైపు కూర్చుంటే కుడివైపు దేవతలను కూర్చోబెట్టింది. ఇక నేను పంచి పెడుతున్నాను, మధ్యలో నన్ను ఎవరన్నా ఏదైనా అన్నారంటే తర్వాత మరి నేను మాయమైపోతానంటే, అబ్బే నువ్వేం చెబితే అదే అన్నారు వాళ్ళు. వీళ్ళనేమో అలా ప్రేమగా చూడడం, కేవలం చూపులే, దృగమృతం వీళ్ళకేసి తిరిగి అమృతం పోసింది. ఈ చూపుల్లో పడ్డారు తప్ప అమృతం అటు పోతుందని తిరిగి ఇట్లా తిప్పించాళ్ళకి. ఈ మధ్యన ఒకటి అలాగే రైల్లో ఒక ఆవిడ ప్రేమలో పడి 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసేట ఫోన్లోంచి. రైల్లో 5 నిమిషాలు కలపడి మాట్లాడింది. ఆ ప్రేమగా మాట్లాడగానే ఆహాహా అన్నట్ట. ఆవిడేమో ఒక 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తే మన పెళ్ళికి ఏర్పాట్లు చేస్తానదిట. ఫోన్లోంచి కొట్టేట. ఆ తర్వాత రైల్లోంచి ఆవిడ దిగిపోయింది, మళ్ళీ కనపడలేదు. ఇప్పటికీ 5 లక్షలు లేవు. కాబట్టి నాయనలారా కాస్త జాగ్రత్తగా ఉండండి. రైల్లో కనపడిన వాళ్ళంతా వెంటబడిపోతున్నారంటే వాళ్ళు కొత్త మోహిని రూపాలు. ఈ విధంగా అమృతాన్ని పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక్క రాహువు కేతువు చూశారండోయ్.
ఓరి నాయనో ఇదేదో మాయ అని అర్థమైపోయింది వాళ్ళకి. వాళ్ళకి కొంచెం బుర్ర ఉంది. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఈ పార్టీలోంచి చివరి మూమెంట్లో ఈ పార్టీలోకి వచ్చేసారు. గవర్నమెంట్లో ఉన్న పార్టీలోకి వచ్చేయడం కొంతమంది అలవాటు. మనం చూస్తూనే ఉన్నాగా, మన హైదరాబాద్లో ఎంతమంది ఏ పార్టీ నెగ్గితే గవర్నమెంట్లోకి అందులోకి జంప్ జిలానీలు. అలా ఇద్దరు ఇందులోకి దూకారు. దూకేటప్పుడు వాళ్ళు ఏం చేశారు, వెంటనే కండుగా మార్చేస్తారు కదా, అలా వీళ్ళ రూపం మార్చుకుని దేవతల కింద మారిపోయారు. వెంటనే శ్రీమన్నారాయణుడు వాళ్ళకు కూడా చేతిలో అమృతం పోశాడు. వెంటనే సూర్యచంద్రులు సైగ చేశారు, వాళ్ళు దొంగ పేరుగులని. విష్ణువుకి తెలియదంటారా? తెలుసు. కానీ వాళ్ళు కారణజన్ములు అవడం వల్లే ఆయన కూడా అమృతం పోశాడు తప్ప ఆ పరమాత్ముడు సర్వాంతర్యామి తెలియనిదంటూ ఏదన్నా ఉన్నవాడా? అన్నీ తెలుసున్నవాడే. అయినా కొంచెం అమృతం పోశాడు. వాళ్ళు అమృతం దోసిట్లో పుచ్చుకుని గొంతుకులో పోసుకునే సమయానికి సూర్యచంద్రులు సైగ చేయగానే చక్రం పంపాడు. ఈ చక్రం అవక్ర పరాక్రమంతో నీచక్రముల యొక్క శిరస్సులను నరికి అవతల పారేసింది. కానీ అప్పటికే కంఠం దాకా వెళ్ళిపోయింది ఇది అమృతం. అందువల్ల ఏమైందనమాట, ఈ కంఠం దాకా వెళ్ళిన కేతువు యొక్క తల, కిందకి దిగిన రాహు యొక్క మొండెం బతికాయి. అప్పుడు ఏం చేశాడు, అజుడు బ్రహ్మదేవుడు ఈ ఇద్దరిని పిలిచి, మీరు కాశీ వెళ్ళి తపస్సు చేసి మీ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేయండి, గ్రహం చేస్తున్నాను అని గ్రహములనుగా చేసి ఆకాశంలో పెట్టాడు. సింహికా గర్భ సంభూతుడైన రాహువు కేతువు ఆ విధంగా అజుని ద్వారా బ్రహ్మ ద్వారా గ్రహాలుగా చేయబడ్డారు. వాళ్ళు కూడా కాశీ వెళ్ళి తమ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేసి ఆ ప్రభావంతో శాశ్వతంగా గ్రహాలు అయిపోయారన్నమాట వాళ్ళిద్దరూ కూడా. అందుకనే వాళ్ళు గ్రహాలు అవుతారని తెలుసు కనుకే వాళ్ళకి అమృతం ఇచ్చినట్టిచ్చి చంపి వాళ్ళని గ్రహాలను చేశాడు. సైగ చేసి తాము రాక్షసులమనే విషయం బయట పెట్టడం వల్ల ఈ రాహుకేతువులకి సూర్యచంద్రుల మీద కోపం కలిగింది. అందుకని వాళ్ళు ఏమన్నారు బ్రహ్మదేవుణ్ణి, వీళ్ళ వల్ల మేము చచ్చాం గనక వీళ్ళని పీడించే అవకాశం ఇమ్మనగా సంవత్సరమునకు ఒక పర్యాయం సూర్యుణ్ణి చంద్రుణ్ణి మీరు పట్టుకునేటట్టు ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. అందుకని అప్పుడప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, సూర్యుడిని పట్టుకుంటాడు రాహు, అప్పుడు ఏమంటాం రాహుగ్రస్త సూర్యగ్రహణం. అప్పుడప్పుడు రాహు బదులు ఎవరు పట్టుకుంటారు, కేతువు పట్టుకుంటాడు. అప్పుడు ఆ గ్రహణాన్ని కేతుగ్రస్త సూర్యగ్రహణం. చంద్రుని పట్టుకుంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం, కేతువు పట్టుకుంటే కేతుగ్రస్త, గ్రస్తం అంటే పట్టుకొనుట మింగుట, కేతువు చేత మింగబడిన చంద్రుని యొక్క గ్రహణం అన్నమాట. ఈ విధంగా పేర్లు వచ్చాయి. అనంతరం ఇప్పుడు విషయం అర్థమైపోయిందిగా, ఈయన విష్ణువని చక్రంతో తల నరికాడని, ఈ మోహిని రూపంతో వచ్చే అమృతాన్ని దేవతలకి పంచిపెడుతున్నాడని కనిపెట్టినటువంటి ఈ రాక్షసుల ఆగ్రహోదగ్రులై, ఔరా ఎంత మోసం ఎంత అన్యాయం అంటూ కత్తులు కర్రలు బుచ్చుకొచ్చారు. మోహిని మాయమైపోయింది, అమృత భాండంతో పాటు అమృత భాండాన్ని స్వర్గలోకంలో భద్రపరిచి మాయమైపోయింది. ఇప్పుడు దేవతల మీద పడ్డారు వాళ్ళు. దేవతలు అమృతం తాగి సావు లేని వాళ్ళు అయ్యారు కదా, జరామరణములు లేని వాళ్ళు అవడం వల్ల ఘోర యుద్ధంలో చితక్కొట్టి పారేశారు రాక్షసుల్ని. ఆ ఘోర యుద్ధంలో బలిచక్రవర్తి ఓడిపోయాడు. కాలనేమిని చంపి పారవేశాడు విష్ణు, కత్తితో నరికవతల పారేశాట కాలనేమిని. ఆ చచ్చినవాడే కాలనేమి మళ్ళీ కంసుడిగా పుట్టాడు తర్వాత. ఆ తదనంతరం మహావీరులైనటువంటి వాళ్ళందరినీ వరుసగా చితక్కొట్టి పారేయగా నముచిని వజ్రాయుధంతో కొట్టి చంపి పారేశాడు ఇంద్రుడు. చివరికి దేవతలు విజయం పొందారు. అప్పుడు నారదుడు వచ్చి, దేవతలారా మీకు అమృతం వచ్చింది, ఈ రాక్షసులేమో చావు దెబ్బలు తిరిగి చచ్చారు చాలామంది, ఇంకా మిగతా వాళ్ళని చంపకండి, ఎప్పుడైనా ఏ జాతినైనా సంపూర్ణంగా నాశనం చేయకూడదు, వాళ్ళని వదిలేయండి, మీరు స్వర్గానికి పండి అని తిరిగి స్వర్గానికి మరలించాడు. అక్కడికి ఆ ఘట్టం ఆ విధంగా అమృతవదన కార్యక్రమం పూర్తయింది. అప్పుడు శ్రీమన్నారాయణుడిని విజయం చేకూర్చిపెట్టిన కారణం చేత బ్రహ్మాది దేవతలు అద్భుతంగా స్తోత్రం చేశారండోయ్. అందులో ముఖ్యమైన 2 శ్లోకాలు మీకు చెప్పిస్తాను, అనండి. అదంటే మనకు కూడా భవిష్యత్తులో శత్రువులు తొలగిపోతారు. శత్రుపీడ చాలా ప్రమాదకరమైనది కదా, అది పోవాలంటే ఆ పని చేయాలి. చెప్పండి. త్వయా సృష్టం జగదిదం పద్మం నాభౌ వినిసృతం తత్ర చాహం సముత్పన్నః తవ పశ్యస్య కేశవ త్వం త్రాతా సర్వలోకానాం స్రష్టాత్వం
జగతః ప్రభో త్రైలోక్యం నత్వయాత్యాజ్యం ఏష ఏవ వరో మమ అని ఈ విధంగా ఈ జగత్తంతటిని నువ్వే సృష్టించావు. నీ బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు పుట్టింది, ఆ తామర పువ్వులోంచి నేను పుట్టాను, నేను నీకు వశుణ్ణయ్యాను, నువ్వు సమస్త లోకాలని రక్షిస్తూ ఉంటావు, ఈ లోకాలని రక్షించు, ఇది నాకు ఇచ్చే వరం అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే ఆయన తథాస్తు అన్నాడు. ఈ విధంగా శ్రీమన్నారాయణుడు దేవదానవ యుద్ధానంతరం బ్రహ్మచేత స్తుతింపబడి సమస్త లోకాలకి వరం ఇచ్చాడు. ఈ కథ అంతా మర్చిపోకూడదు మనం. భీష్ముడు ఎవరి ద్వారా వింటున్నాడు? పులస్త్య ప్రజాపతి ద్వారా. మీరు నా ద్వారా వింటున్నారు. చెబుతున్నది నేనే అనుకుంటున్నాను. తదనంతరం ఏం జరిగింది? శ్రీమన్నారాయణుడు మళ్ళీ దక్షయజ్ఞములో దర్శనమిచ్చాడని కానీ ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చింది. కథం సతీ దక్షసుత ద్యాహం త్యక్తవతీ శుభ. దక్షుడికి కూతురిగా అమ్మవారు ఎలా పుట్టింది, పుట్టినవాడు ఎందుకు శరీరం విడిచిపెట్టింది, ఆ దక్షయజ్ఞంలో శ్రీమన్నారాయణుడు వచ్చి ఎలా దర్శనం ఇచ్చాడు, ఈ కథ అంతా చెప్పమని వెళ్ళి భీష్ముడు అడిగాడు అనమాట పంచమోధ్యాయంలో. అప్పుడు ఆయన చెప్పడం మొదలెట్టాడు. పూర్వం దక్షుడు వరసగా ఎంతోమంది సంతానాన్ని పొందాడు. దక్ష ప్రజాపతికి వీరిని వల్ల 60 మంది కొడుకులు పుట్టారట వరసగా. ఈ 60 మంది సంవత్సరములుగా పేరు పొందారు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదోత, ప్రజోత్పత్తి మొదలైనటువంటి వాళ్ళు 60 మంది సంవత్సరానికి అధిష్టాన దేవతలు అయ్యారు. ఈ 60 మంది పుట్టిన తర్వాత మళ్ళీ 10 మంది కొడుకులు పుట్టారు. ఈ కొడుకుల దగ్గరికి నారదుడు వచ్చాడు. ఏముంది సంసారం, సుఖమా లాభమా, పుట్టడం, పెరగడం, చావడం, పెళ్లి చేసుకోవడం, సంతానం కనడం, మళ్ళీ వీళ్ళందరినీ పోషించడానికి ఇళ్ళు కట్టడం, వీళ్ళందరి కోసం డబ్బులు దాచడం, మధ్య మధ్యలో వంటవాడు వచ్చి వంట చేయటం, ఈ వంట చేస్తున్నప్పుడు దిక్కుమాల పూరి నూనె కడుపులో కడితే గ్యాస్ ట్రబుల్ రావడం, దానివల్ల 2-3 రోజులు ట్యాబ్లెట్లు వాడడం, ఎందుకు వచ్చిన గొడవ, హాయిగా సంసారం విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకోండి అన్నట్ట. దాంతో 10 మంది వెళ్ళి సన్యాసులు అయిపోయారు. దక్షుడు తెల్లబోయాడు. ఇదేమంటారు, పుట్టిన 10 మంది కొడుకులు ఒకేసారి ఇలా వెళ్ళిపోయారు సన్యాసానికి అనుకుని మళ్ళీ ఈసారి 20 మందిని కన్నాడు. ఈ 20 మంది కూడా మహానుభావులే. వీళ్ళు కూడా దాక్షాయణులు. వీళ్ళందరినీ కూడా నారదుడు వచ్చి తపస్సుకు పొండన్నట్ట. వాళ్ళు తపస్సు గడిపోయారు. ఇప్పుడు తెలిసింది దక్షుడికి, హమ్మ నారద, నువ్వు బ్రహ్మమానస పుత్రుడివి, నాలాగే నువ్వు కూడా బ్రహ్మ నుంచి పుట్టినవాడివి, నాకు పుట్టే కొడుకులు సృష్టికి ఉపయోగపడాలని నేను అనుకుంటూ ఉంటే వీళ్ళందరినీ నీలాగా సన్యాసులు చేస్తావా? వెనకతికి ఎవరితో వచ్చి నన్ను సువాసిని చేయమంటే వాడు ఎవడో సన్యాసిని చేసేట? ఇదా నువ్వు చేయవలసిన పని? కనిపించిన వాళ్ళందరికీ సన్యాసం ఇప్పిస్తావా? ఈ రోజు నుంచి నువ్వు నిలకడ లేకుండా సంచార జీవి అయిపోదువుగా కానీ శపించాట. అందుకని ఆ రోజు నుంచి ఏమైపోయాడు? దక్షశాపం వల్ల నారదుడు ఎక్కడా నిలకడగా ఉండడు. ఎప్పుడు వైకుంఠంలోనో, కైలాసంలోనో, స్వర్గలోకంలోనో, భూలోకంలోనో, ఓసారి ద్వారకలో భాగవత సప్తాహం అంటాడు, మళ్ళీ హైదరాబాద్ వస్తాడు, పద్మపురాణం అంటాడు, మళ్ళీ ఏలూరు ఎడతాడు, ఆ తర్వాత మళ్ళీ విమానం ఎక్కుతాడు. ఇలా నారదుడు తిరగడం మొదలెట్టాడు. నా యోగం వల్ల నేనేం చేశాను? ఈ సంచార జీవి అయిన నారదుడిని ఆవాహన చేసుకున్నాను. నారదం ఆవాహయామి స్థాపయామి పూజ అని. అదిగో ఆయన నాలో కూర్చున్నాడు. అప్పటికి నాకు నారదుడికి తేడా లేకుండా పోయింది. కాకపోతే ఆయన మహామహిమతో టిక్కని మాయమైపోయి పెడతాడు. నాకంత మాయమయ్యే శక్తి లేదు కనుక విమానాలు ఎక్కి, కార్లు ఎక్కి, రైళ్ళు ఎక్కి నా నారద పాత్ర నేను పోషిస్తున్నాను. ఏం చేస్తామండి? బ్రహ్మరాత, దక్షశాపం. ఆ శాపాన్ని ఎవరు తప్పించుకోలేరు అనమాట. నారదుడు సంచార జీవి అయ్యాడు. ఈసారి ఈయనకి మళ్ళీ ఏం జరిగింది? 13 కూతుళ్ళు పుట్టారు. అదితి, దితి, వినత, కద్రువ, శ్యాన, సురస, మానవి, దాక్షాయణి ఇలాంటి వాళ్ళు 13 పుట్టాక ఈ 13ని కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత మళ్ళీ 10 మంది కూతుళ్ళు పుట్టారు. ఈ 10 మందిని ధర్మదేవతకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ ధర్మదేవతకి ఈ 10 మంది కూతుళ్లలో పెద్ద భార్య వల్ల నరుడు, నారాయణుడు అనే పేరుతో విష్ణువు కొడుకులుగా పుట్టుకొచ్చాడు. నరనారాయణులు పుట్టుకొచ్చారు. ఆ తదనంతరం మళ్ళీ 27 కూతుళ్ళు పుట్టుకొచ్చారు.
అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మాఘ పొబ్బ ఉత్తరాహస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వ భద్ర ఉత్తర భద్ర రేవతి అని పిలువబడే 27 కూతుళ్ళు పుట్టారు. ఈ 27 చంద్రుడిని పెళ్లి చేసుకుని ఆకాశానికి పోయారు వీళ్ళంత నక్షత్రాల పేరుతోటి. ఈ 27లోనే మనం పుడతాం. ఎవడు పుట్టినా 27 నక్షత్రాలే తప్ప ఇంకా 28వ నక్షత్రంలో పుట్టాం. ఆకాశంలో చుక్కలు చాలా ఉన్నా ఎంచక్కా మనం పుట్టేది మాత్రం ఈ 27 యొక్క అనుగ్రహంతో పుడతాం. ఈ 27 నక్షత్రాలు ఒక్కొక్కడు 4 పాదాలతో ఉంటారండి. ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని ఉంటాయి? 4 పాదాలు. అశ్విని 1 2 3 4 పాదాలు, భరణి 1 2 3 4 పాదాలు. ఇలాగా వీళ్ళందరినీ అందరూ ఆయన ఏం చేశాడు? 12 రాసులుగా విభజించారు. మేషం మొదలుకొని మేషం, వృషభం, కర్కాటకం, మిథునం, కన్య, ఈ విధంగా అన్నమాట. ఈ 12 రాసుల్లోనూ 9 పాదాలు పెట్టాయి. 12 9 108 పాదాలు, 27 నక్షత్రాలు, 27 × 4 పాదాలు 108 అన్నమాట. కాబట్టి మనం ఎవరం పుట్టినా వీటిలోనే. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టాడు బాబోయ్ అనద్దు. ఆ నక్షత్రంలో పుట్టినవాడు ఒకడు 125 ఏళ్ళు బతుకుతాడు, ఒక డామ్ అంటాడు. అదే మూలా నక్షత్రంలో పుట్టినటువంటి తులసీదాసు గారు సన్యాసి జీవితం 125 ఏళ్ళు గడిపాడు. ఆ మూలా నక్షత్రంలో పుట్టిన ఆయన ఒక ఆయన ఫిన్లాండ్లో తిరుగుతున్నాడు. ఆ మూలా నక్షత్రంలో పుట్టిన ఆయన ఒక ఆయన వైజాగ్లో ఉన్నాడు. ఆ మూలా నక్షత్రంలో పుట్టిన ఒక అమ్మాయి హాయిగా హైదరాబాద్లో ఉంది. ఇలా ఎవరు ఎలా ఉంటారో చెప్పలేను తల్లి. ఎవడు మూల గోల ఇవేం నమ్మకండి. తెలిసి తెలియని జ్యోతిష్కులు మిమ్మల్ని భయపెడుతున్నారు. ఈ జ్యేష్ఠ నక్షత్రంలోనే ఒక ఆవిడ పుట్టింది. ఆవిడ బెంగళూరులో మొగుడుతో హాయిగా మొగుడిని గ్రిప్పులో పెట్టుకుని చచ్చినట్టు పడి ఉంటుంది. ఆ నక్షత్రంలోనే పుట్టిన ఒక జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన హాయిగా తెలుగు పండిట్టుగా చేసి నెలకు 40,000 పెన్షన్ తెచ్చుకుంటున్నాడు. తేడా వస్తే పెళ్ళాన్ని అదుపులో పెట్టగలడు, ఆవిడ ఆయన అదుపులో పెట్టగలదు. ఈ విధంగా ఏమిటి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్కడు పుడతాడండి. అందరూ అదే నక్షత్రం. నా నక్షత్రంలో పుట్టినవాడు ఎంతమంది ఉన్నారు? నాలాగే వాడు సన్యాసుల్లో ఉన్నారా? వాళ్ళు హాయిగా ఆ అనురాధ నక్షత్రంలో పుట్టినవాడు బోడు పనులు చేసుకుంటారు బాబు. అందువల్ల ఏ నక్షత్రంలో పుట్టినా ఎవడి కర్మ వాడిదే. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏదికైనను తప్పదన్నా అన్నారు. కాబట్టి నక్షత్రం మీద స్టాంప్ ఇయ్యకండి. అసలు పెళ్ళి అవ్వదు, వీళ్ళు విడిపోతారంటే ఏంటంటో దరిద్రుడు. పెళ్ళి శుభమాని పెళ్లి చేసుకుంటుంటే పెటాకుల గురించి మాట్లాడతాడు. అందుకని పెటాకుల గురించి మాట్లాడగానే అందరూ అటాక్ చేస్తారు. ఆ ఎడాకు దెబ్బకి వీడు పటాక్ అయిపోతాడు. నన్ను రక్షించండు అనాల్సి వస్తుంది. అందువల్ల ఆ 27 ఈ శుభ సమయంలో తలుచుకున్నాం. వాడు మిమ్మల్ని అనుగ్రహించెదరుగాక. లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ నక్షత్రంలో పుట్టిన ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం ఉంటే ఈ జాతక దోషాలన్నీ పటాపంచలి సకల శుభములు పొంది తీరుతాం. మనం పట్టుకోవాల్సింది వాడిని. నేను చాలాసార్లు చెప్పాను, మీ జ్యోతిషం మీ జాతకం మీ చేతిలో ఉంది, మీరు పట్టుకోండి. ఎటువంటి చండాలపు జాతకం అయినా అపూర్వంగా మారుతుంది. అలా నేను మార్చుకున్నాను. నేను 10th క్లాస్ చదివే రోజుల్లో సరిపల్లిలో ఒక ఆయన ఉండేవాడు. ముక్కుబడిని పీలుస్తూ అందరికీ జాతకాలు చెప్పేవాట. ఆయన అంటే అందరికీ హడలు. ఆయన చెప్తే అయిపోతుందని. నువ్వు 10th పాస్ అవ్వు అన్నాడు. 10th కాసు MA గోల్డ్ మెడల్ ఇచ్చిన అయ్యాను, లెక్చరర్గా వెళ్ళాను. పట్టుదలతో సాధించాలండి. అందువల్ల జాతకం ఎవరి చేతిలో ఉంటుంది? ఇప్పుడు మీ చేతిలో ఉంటుంది. గురువు ఇచ్చిన మంత్రాన్ని నమ్మి చెయ్యండి. మీ జాతకం మారకపోతే అడగండి. ఒక్క అక్షరం ఇచ్చారు, ఈ అక్షరంతో జాతకం మారిపోతుందా అనకండి. ఆ అక్షరం అపూర్వ శక్తి కలిగినది. క్లీం అనే అక్షరంతో సుదర్శనుడి జాతకం మారింది. ఐంకారంతో ఉతత్సుడు పండితుడయ్యాడు. అలాగే మీకు మీ గురువు ఏదైనా ఒక అక్షరమో 2 అక్షరాలు 3 అక్షరాలు ఏదో ఒక మంత్రం ఇస్తే ఆ మంత్రం విడిచిపెట్టకుండా నిరంతరాయంగా జపం చెయ్యండి. విశ్వాసంతో జపించండి. జాతకాలు అద్భుతంగా మారిపోతాయి. ఇప్పుడు 27 నక్షత్రాలు వెళ్ళిపోయిన తర్వాత ఆఖరణ మళ్ళీ ఒక కూతురు పుట్టింది. ఈ కూతురు ఆయన అమ్మవారిని ఉపాసన చేయటం వల్ల పుట్టింది. సాక్షాత్తు ఆదిపరాశక్తి యొక్క అంశతో పుట్టింది. ఆవిడకి సతీ అని పేరు పెట్టారు. సత్ అంటే బ్రహ్మ పదార్థము. ఈ బ్రహ్మ పదార్థము నుండి పుట్టడం వల్ల ఆవిడకి సతీ అని పేరు పెట్టారు. అమ్మవారే పుట్టింది అలాగా. ఆవిడ పరమ సౌందర్యవతి. బ్రహ్మగారు వచ్చి ఈ సతీదేవిని శివుడు తప్ప ఎవరూ భరించలేరు, ఇచ్చి పెళ్లి చేయమంటే ఆ శివుడి దగ్గర ఏముందయ్యా బాబు, ఆయన దేవుడు కాదనన్ను, కానీ మా అమ్మాయి ఏం సుఖపడుతుంది అన్నట్టు దక్షుడు. ఆయన అనుగ్రహం లేకపోతే నాకున్న తలకాయ ఎగిరిపోయింది, నాకు 5 తలలు ఉండేవి, గిల్లి అవతల పారేసిన కాలభైరవుని సృష్టించిన వాడు ఆయన. వేళాకోళం అడకు. అమ్మవారు పుట్టింది ఆయన కోసం. అందువల్ల
నీ తండ్రినైన బ్రహ్మని నేను చెబుతున్నాను, ఆయనకి కాళ్ళు గడి కన్యాదానం చేయమంటే బ్రహ్మ మాట కాదనలేక దక్షుడు తన కుమార్తె సతిని తనకి పెద్దగా ఇష్టం లేకపోయినా శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అల్లుడిని సామాన్యుడు అనుకోకూడదు, శివుడి కింద భావించాలి. సరే, సాక్షాత్తు విశ్వనాథుడిగా భావించి మొత్తం మీద సతీదేవి ఇచ్చి పెళ్లి చేశాడు. కొంతకాలం బాగానే ఉన్నదనుకోండి. ఒక రోజున ఒక గొప్ప సభను ఏర్పాటు చేశాడు బ్రహ్మదేవుడు. ఈ సభలోకి అందరినీ పిలిచాడు. బ్రహ్మగారు తెల్ల తామర పువ్వులో పుండరీకం మీద కూర్చున్నాడు. ఆ పోటీ ఈ సభలోకి రాకూడదనుకుని కావాలనే రాలేదు విష్ణువు. ఆయనకు అన్నీ తెలుసు కనుక ఏ టైంలో తప్పుకోవాలో తెలుసు. అందుకని శ్రీమన్నారాయణుడు సభకి రాలేదు. ఆయన ఆసనం ఖాళీగా ఉంది, బ్రహ్మగారు కూర్చున్నాడు. శివుడు వచ్చి తన ఆసనంలో కూర్చున్నాడు. అందరూ ఈశ్వరుణ్ణి స్తుతించారు. ఆ కర్ణ చిట్ట చివరి సభలోకి దక్ష ప్రజాపతి వచ్చాడు. ఆయన రావడంతో బ్రహ్మ, శివుడు, నారదుడు తప్ప తక్కిన వాళ్ళంతా లేచి నిలబడ్డారు, నమస్కారం చేశారు. దక్ష ప్రజాపతి తన తండ్రి కనుక బ్రహ్మగారికి నమస్కరించేటండోయ్. బ్రహ్మగారు డాడీ కనుక, బాడీ ఇచ్చిన డాడీ కనుక వెంటనే ఆయనకి 2 నమస్కారం చేతులు జోడించి నమస్కరించాడు. ఆ తర్వాత తక్కిన వాళ్ళందరినీ పలకరించవలసిన వాళ్ళని పలకరించాడు. నమస్కరింపదగిన భృగువు లాంటి వాళ్ళకి నమస్కరించాడు. చిన్నవాళ్ళకి ఆశీస్సులు ఇచ్చాడు. ఇప్పుడు అల్లుడికేసి కొరకొర చూశాడు. దాకా ఇప్పుడైనా లేస్తాడేమోనని. కొంతమంది లేవడం కోసం ట్రై చేస్తారు, ఇలా చూస్తారనమాట, లేస్తాడా లేడా, వాడు లేవడం. అలాగే శివుడు లేవలేదు, మండిపోయింది. మళ్ళీ చూశాడు, బే ఆయన నిశ్చలంగా కూర్చున్నాడు. ఆయన దాంతో ఆగ్రహించి, చూచితిరా సభాసదులారా ఈ శివుడి యొక్క అహంకారాన్ని, ఇతడు అనయంబు లుప్త క్రియాకలాపుడు, ఏ క్రియలు వేద క్రియలు చెయ్యడు, వేదములలో చెప్పబడిన కర్మలు చెయ్యడు. వేదములు ఏం చెప్పే సంధ్యావందన చేయమన్నాయి, శుచిగా ఉండమన్నాయి, యజ్ఞములు చేయమన్నాయి, అవి చెయ్యడు. ఉన్మత్తుడు, మానహీనుడు, మర్యాద లేనివాడు, శ్మశానవాసి, కపాలాస్తి మాలాధరుడు, నా కూతుర్ని బంగారం లాంటి దానిని కోటీశ్వరులు అడుగుతూ ఉంటే ఇవ్వకుండా మా నాన్నగారు మాట విని మోసపోయి ఈ మోసగాడికి అంటగట్టాను. మామగారు వచ్చాడు, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, లేచి నమస్కారం చేయాలనే సంస్కారం వద్దా? పోని దండం పెట్టలేదు, లేచి నిలబడచ్చుగా, నిలబడలేదు. పైపెచ్చు నోరెప్పి మామా హౌడుయుడు అనే కూడా అడగడే. నోటి మాటకి కొరత వచ్చింది. ఇతడికి నా కూతుర్ని ఇవ్వడం చాలా పొరపాటు అయిపోయింది. ఒక అద్భుతమైన యజ్ఞం జరుగుతోందిట. ఆ యజ్ఞగుండంలో నిప్పుల్లో వెయ్యవలసినటువంటి నెయ్యి బూడిదలో వేస్తే ఎలా దండగ అవుతుందో అలా నా కూతురు బతుకు దండగైపోయింది. అంటే ఈయన బూడిదట, ఆ బూడిదలో పారేశాను, ఒళ్ళంతా బూడిద పూసుకుంటాడు, బూడిదలో నెయ్యి పోసినట్టు అయిపోయింది. కానీ ఎందుకో తెలియదు కానీ సంస్కృతంలో బూడిదలో నెయ్యి అనే సామెతే ఉంది. తెలుగులో బూడిదలో పన్నీరు కింద మార్చారు దాన్ని, మరి ఎవరు మార్చారో తెలియదు. కానీ సంస్కృతంలో భసిత క్షిప్తాజ్యము అంటే బూడిదలో వ్రేల్చబడిన నెయ్యి. నెయ్యి ఎప్పుడు అగ్నిలో వేస్తే భగ్గుమంటుంది, యజ్ఞంలో వేసేటప్పుడు నెయ్యి ఎప్పుడు ఏం చేయాలి, నిప్పులో వేయాలి. కొంతమంది నిప్పు మండనప్పుడు బూడిద ఎక్కువైపోయినప్పుడు అందులో కూడా వేసేస్తారు, అప్పుడు ఆ యజ్ఞం వ్యర్థం అవుతుంది, ఆ నెయ్యి దేవతలకు వెళ్ళదు. కాబట్టి భసిత క్షిప్తాజ్య అంటారు. అలా ఉంది నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయటం అని పదే పదే తెగతిట్టి, ఇతడు ఇంద్రుడితో ఉపేంద్రుడితో బ్రహ్మతో కలిసి యజ్ఞములో భాగమును పొందకుండుగాక, ఈతడు యజ్ఞానికి అనర్హుడు అని చెప్పించాడు. పైగా ఈతడి అనుచారులంతా ఎప్పుడూ శుచిగా లేకుండా బూడిద పూసుకుందురుగాక, ఒంటి మీద బంగారపు నగలు లేకుండా ఉందురుగాక, సోలాలు ధరించెదరుగాక, కపాలములు ధరించెదరుగాక, ఈ శివుడికి సరైన పూజార్హత లేకుండా పోగాక అంటూ ఉంటే శివుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. అలాగే ఉన్నాడు ఆయన. ఆయనకి తిట్టినా ఒకటే, తిట్లు చివాట్లు వీటిని కూడా పెసరట్ల కిందే భావిస్తాడు తప్ప పెసరు కూడా స్పందించడు ఆయన. కానీ నందీశ్వరుడికి ఆగ్రహం కలిగింది. మూర్ఖుడా, పరమపూజ్యుడైన ఈశ్వరుడి గొప్పతనం నీకేం తెలుసు, విష్ణువునడుగు బ్రహ్మనడుగు చెబుతాడు. అంతటి మహానుభావుడిని లుప్త క్రియాకలాపుడు అన్నావు.
అసలు వేదమే ఆయన. ఆయన ఇతరుల కోసం సంధ్యావందనం చేయవలసిన అవసరం ఏముంది? సంధ్యావందనం ఎవరు చేయాలి? మనం చేయాలి. ఇప్పుడు శివుడి కోసం మనం పువ్వు వేయాలండి, శివుడు తన మీద తను పువ్వు వేసుకుంటాడా? అందుకని ఆయనకి క్రియలు అక్కర్లేదు. అటువంటి పరమాత్ముడిని శపించవు గనక భవిష్యత్తులో బస్తముఖో భవ అన్నాడు. అనగా గొర్రెతల పొందుదువుగాక. ఇది గొర్రె లక్షణం కాబట్టి గొర్రెతల వచ్చుగాక, గొర్రె ముఖం కలిగిన వాడు అవుదువుగాక అని శపించాడు. అనగానే దాంతో అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు, మొత్తం ఈ దేవతలందరినీ వరస పెట్టి ఈ శివుడి యొక్క అనుయాయుల్ని చెప్పించాడు. వాళ్ళు వీళ్ళని చెప్పించారు. ఒకడొకడు చెప్పించుకున్నారు కూడా. పెద్ద శాపాలు పొందినా తాత్కాలికంగా వాళ్ళు నాశనం కాలేదు. కారణం అందరి దగ్గర తపశ్శక్తి ఉండడం వల్ల. శివుడు అదృశ్యం అయిపోయాడు. ఈ శివుడి మీద కోపంతో ఏం చేశాడు ఆయన, అరుద్రం యాగం కరోమి, రుద్రుడు లేని యాగం చేస్తాను అని సంకల్పించి తన ఇంటికి వచ్చాడు. అదే ఇప్పుడు దక్షారామం అంటే. దక్షారామం కాస్త మన నోట్లో పడి ద్రాక్షారామం అయిపోయింది. ద్రాక్ష పళ్ళు కావు, బత్తాయి పళ్ళు కావు. అది దక్ష ఆరామము, దక్షుడి యొక్క తోట విడిది. ఆ దక్షారామమే ద్రాక్షారామం అయింది. అక్కడ మహాయజ్ఞం చేశాడు. బాగా జరిగింది అది. ఇంకా కసి తీరలేదట. ఇంకో యాగం సంకల్పించాడు. ఈ రెండవ యాగానికి ఎక్కడెక్కడి వాళ్ళు ఆకాశంలో విమానాల్లో వెడుతున్నారు. దేవతలు, కిన్నరులు ఒకటే అట్లాంటి సురసిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులంతా ఆకాశంలో సంభ్రమాశ్చర్యాలతో యజ్ఞానికి వెడుతున్నారు. కొంతమంది తిరిగి వెడుతున్నారు. ఈ తిరిగి వెడుతున్న వాళ్ళంతా అబ్బా ఏం యజ్ఞం అండి అని దక్షుడి యజ్ఞాన్ని పొగిడారు. ఈ పూట మైసూరు బజ్జీ వేశారు, ఈ పూట బూందీ చేశారు, కారం బూందీ, ఈ పూట లడ్డూలు చేశారు, అదేదో గులాబ్ జామ్ చేశారు, ఇంకా అదేంటంటారు రకరకాల రసగుల్లాలు చేశారు అని కొంతమంది. అంటే తిండి పెచ్చవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని సేపు తిండి గురించి చెబుతారు అనమాట. పులిహార ఉంది అని ఒకడు, పెరుగు ఉంది అని ఒకడు, పెరుగులో సాంబార్ వేసుకుంటే ఉంటుంది అని ఒకడు, ఇలా ఎవడికి తోచిన రుచులు వాడు చెప్పుకున్నారు. ఇంకా ఆడవాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బంగారపు గాజులు ఇచ్చేట అందరికీ ఇవ్వడం ఉండదు. అక్కడ గాజులు అలా పెట్టేశారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు వేసుకోవడమే, ఇక చెయ్యి పట్టక ఆగడమే. అందుకని ఏం గాజులు, ఇవిగో గాజులు, ఇవిగో గాజులు అని చూపిస్తున్నారు కొంతమంది. ఇక చీరలు, పంచెలు, రకరకాల ఆభరణాలు, అలంకారాలు, ఎవడికి కావలసిన వాళ్ళు పట్టుకుపోవడం ఏంటి. అక్కడ యజ్ఞంలో పిలిచివ్వడం ఉండదట. అన్ని పెట్టాడు దక్షుడు తన మహామహిమతో. అవి పుచ్చుకుని పొంగిపోతున్నారు వాళ్ళు. నాకు విమానం ఇచ్చాడని ఒకడు, క్రేటా కారు ఇచ్చాడని ఒకడు, అదేదో కొత్త కారు వచ్చిందని ఒకడు, ఇలా అన్ని రకాల వాహనాల్ని పొగుడుకుంటూ వెడుతున్నారు. ఈ పొగడ్తలు విన్నది సతీదేవి. ఆ వెడుతున్న వాళ్ళలో ఒక ఆవిడని పిలిచింది. ఎవరి గురించి పొగుడుతున్నారు వీరడే అంటే, అదేమిటమ్మా అంత తెలియనట్టు నటిస్తావు అనగానే నాకు నిజంగానే తెలియదు అంది ఆవిడ. మీ నాన్నగారు దక్షుడు అద్భుతమైన యాగం చేస్తున్నాడమ్మా భూలోకంలో. ఆ యాగానికి వెళ్ళిన వాళ్ళు అదృష్టవంతులు. ఏమి భోజనాలు వర్ణించలేం. ఇంకా ఆయన ఇస్తున్న కానుకలు పట్టుకెళ్ళడానికి విమానాలు సరిపోవట్లేదు, గూడ్స్ వేగంలు కూడా సరిపోవు, అన్నేసి వస్తువులు పట్టుకుపోతున్నాం అని ఆ దక్షయాగం గురించి దాక్షాయణితో వర్ణించగా ఆవిడ తెల్లబోయి, మా నాన్నగారు యజ్ఞం చేస్తుంటే మా ఆయన పంపడని మా ఆయన మీద కోపం వెళ్ళింది. ఆవిడ కోపం కాస్త వాళ్ళ ఆయన మీదకి వెళ్ళింది. ఆవిడ ఏమనుకుందిట, మా ఆయన ఏదో కారణం చేత మా నాన్న మీద కోపం పెట్టుకొని మా నాన్న చేస్తున్న యజ్ఞములకు తీసుకెళ్ళటం లేదు అనుకుందిట అమాయకురాలు. ఈ మొగుళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే భార్యను అలా ట్యాకిల్ చేస్తారు. అందుకని వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇంత అన్యాయమా అంది. ఆయన చిరునవ్వునవి, సతీ నువ్వు నా శరీరంలో సగభాగం కదా, అంటే నా గుండెకాయ నీవే కదా, నీకు తెలియకుండా నేను న్యాయము అన్యాయము కూడా చేయగలనా, ఇంతకీ ఏం జరిగింది అన్నాడే. మా నాన్నగారు ఇదివరకు యజ్ఞం చేశాట, ఇప్పుడు మళ్ళీ ఇంకో యజ్ఞం చేస్తున్నట్ట, ఈ యజ్ఞములకు అందరూ వెళ్ళారు, వాళ్ళంతా రకరకాల కానుకలు పట్టుకెడుతున్నారు. పోనీ మనం కానుకలు కాకపోయినా కనీసం వంకాయ కూర, కొత్తగా చేసిన ఆవకాయో ఇవన్నా ఇంత అన్నముద్ద వేసుకు తినొద్దు కదా, ఎందుకు ఆ యజ్ఞములకు నన్ను పంపలేదు, మీరు వెళ్ళలేదంటే అప్పుడు ఆయన నవ్వాడు. ఓహో అదా నీ గొడవ, ఏదో కారణము చేత మీ తండ్రి నా ఎడల వైరం వహించాడు. అకాల వైరం, అకారణ వైరం. అది అకాల వైరం, అకారణ వైరం కూడా. నేను సర్వాంతర్యామిని, మాన మర్యాదలకు అతీతుడిని, నేను ఎవరికైనా నమస్కారం చేయకూడదు, చేస్తే వాడు భస్మం అయిపోతాడు.
కానీ పిచ్చి తండ్రి మీ తండ్రి తెలియక నన్ను కేవలం అల్లుడు మాత్రమే అనుకున్నాడు. అందువల్ల నన్ను అవమానించాడు. నా మీద కోపంతో నన్ను నా భక్తుల్ని శపించాడు. కోపంతో తపించాడు. నాకు వ్యతిరేకంగా యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞానికి మనకి ఇన్విటేషన్ లేదు అనగానే వాట్సాప్లో పంపారేమో చూడకపోయారా అని. వాట్సాప్ లేదు, వైఫై లేదు, వెరిదానా నా మాట నమ్మంటే నేను నమ్మనండి. మా నాన్నకి మీకు ద్వేషం ఏమిటి? అయినా ఒకవేళ మా నాన్న మర్చిపోయాడు చెప్పడం అనుకోండి, పుట్టింటికి వెళ్ళడానికి ఆడవాళ్ళకి అర్హత ఉన్నది, నేను వెడుతున్నాను మీరు రాకపోతే అంటే, వెడితే నువ్వు తిరిగి రావన్నాడు ఆయన. వినలేదు, బయలుదేరిపోయింది నడిచి. అప్పుడు నందీశ్వరుడు బాధపడి, స్వామి మీరేమనుకోకండి, నేను అమ్మగారి పార్టీ, మీరేమో ఆవిడని పంపట్లేదు, ఆవిడ నడిచి వెడుతోంది, చూస్తూ చూస్తూ నేను ఎలా ఒప్పుకుంటాను, ఇదిగో అని తాను వాహనంగా మరి మీ పెక్కు తల్లినే పట్టుకుపోతానన్నాడు. అసలు జీతం యజమాని ఇచ్చినా అమ్మగారి పార్టీ ఉంటారు చూడండి. మీరు ఎక్కడైనా సరే, మీరు ఎక్కడైనా అమ్మగారు అయితే కాఫీ ఇస్తారు, భోజనం పెడతారు, వీడి మొహం వీడేం ఇస్తాడు, జీతం ఇస్తాడు. అందుకని ఎవడైనా వాళ్ళు అమ్మగారి దగ్గరికి పెడతారు, ఆవిడికి చెప్పకుండా ఏమీ చేయరట. అందుకని నందీశ్వరుడు ఆవిడ పట్టుకుపోయాడు. కూడా భృంగీశ్వరుడు, చండీశ్వరుడు గొడుగు బట్టి విసరకర విసురుతూ ఆవిడతో బయలుదేరారు. తీరా ఆవిడ దక్షవాటికకి వెళ్ళి యజ్ఞం దగ్గరికి వెడితే దక్షుడు ఇలా చూసి, పిలవకుండా వస్తుంటే దిక్కుమాలిందానా అన్నట్టుగా కోపంగా ముఖం పెట్టాడు. దాంతో ఆయన కొడుకులు కూడా పలకరించలేదు, అసలు ఎవరూ పట్టించుకోలేదు. దక్షుడి మీద భయంతో ఒక్కరు కూడా పార్వతీదేవి దగ్గరికి, సతీదేవి దగ్గరికి రాలేదు. ఒక్క తల్లి వీరిని, సోదరీమణులు మాత్రం వచ్చారు. నా తల్లి వచ్చావా అని తల్లిని, చెల్లి వచ్చావా అని అక్కలు వచ్చారు. కానీ వాళ్ళు ఎన్ని మర్యాదలు చేసినా తండ్రి చేసిన అవమానంతో ఆవిడ హృదయం కొతకొతలాడిపోయింది. యజ్ఞంలో రుద్రమంత్రములు లేవు అని ఆవిడకి అర్థమయ్యింది. కేవలం రుద్ర వ్యతిరేకంతో చేస్తున్న యజ్ఞం ఇదని కనిపెట్టి తండ్రి దగ్గరకు వచ్చి, నీవు మాత్రమే నా భర్తని అల్లుడు అనుకుంటున్నావు, ఆయన మహాత్ముడు, మానమర్యాదలకు అతీతుడు, సర్వాంతర్యామి, ఈ వేదాలను అడుగు చెబుతాయి. సమస్త లోకములను సృష్టిస్తున్నవాడు, లయం చేసుకుంటున్నవాడు, పోషిస్తున్నవాడు, త్రిమూర్తుల రూపంలో ఉన్నవాడు రుద్రుడు. శివ అనే 2 అక్షరములు పరమ మంగళములు. వాటిని నాలుక మీద పెట్టుకున్నంత మాత్రం చేతనే పరమ పాపాలు తొలగిపోతాయి. ఆయన మృత్యుంజయుడు. అటువంటి శివుణ్ణి అమంగళుడు అంటావా నువ్వు? ఆయనని యజ్ఞంలో నుంచి బయటికి గెంటేస్తావా? ఛీ, నేను నీ కూతురిగా బతకలేను. ఎప్పుడైనా నా భర్త పరిహాసానికి ఓ దాక్షాయణి అని నన్ను పిలిస్తే నేను భరించలేను. ఎందుకని? దాక్షాయణి అంటే దక్షుడి కూతురా. నేను దక్షుడి కూతురికి ఉండను, అలా ఉండడం నాకు ఇష్టం లేదు అని వెంటనే ఏం చేసింది, యోగాగ్నితోటి తన శరీరాన్ని దగ్ధం చేసుకుంది. కాలి బొటన వేలుతో నేల మీద ఇలా రాసింది. ఆవిడ కాలి బొటన వేలుతో నేల మీద రాయగానే అగ్ని పుట్టి ఆ అగ్నిలో ఆవిడ కాలిపోయింది. అందుకని అప్పటి నుంచి ఆడవాళ్ళని నేల మీద అనవసరంగా బొటన వేలుతో రాయొద్దు అన్నారు. అలా రాస్తే సతీదేవి యొక్క శాపానికి గురై కుటుంబంలో చిచ్చులు రేగుతాయి. ఆవిడ యోగాగ్ని కాలి వేలుతో సృష్టించుకున్నది కనుక మనందరం అమ్మవారి శక్తికి ప్రతీకరం కనుక ఆవిడ వద్దన్న పని మానేయాలి. కొన్ని పనులు చేయరాదని చెప్పారు ఇక్కడ. ఇదిగో ఇలా చేత్తో బర్రని గోక్కోకూడదు. కొంతమందికి ఏమిటంటే ఏడాదికి ఒకసారిగా తలంటుకోవటం, మాది స్నానం మాసానికి ఒక్కే మార్. అందువల్ల ఏమవుతుంది, తలకాయకి స్నానం చెప్పితే లోపల పేలు చేరతాయి. ఇక అక్కడి నుంచి ఈ పేలు ఆ తలలోంచి ఆ తలలోకి, ఆ తలలోంచి ఆ తలలోకి వెడుతూ ఉంటాయి. వీళ్ళతో పాటు పక్కన ఉన్న వాళ్ళకు కూడా వెడుతూ ఉంటాయి. అప్పుడు తట్టుకోలేక పురాణంలో కూర్చుని బరుకో బరుకో అని చింపిరి చుట్టూ అలాగ గోక్కుంటూ ఉంటారు. 2 చేతులతో అలా తల బరుక్కుంటే దరిద్ర దేవత వాళ్ళు పట్టుకుంటుంది. కారణం, ఈ చేతి చివరి భాగంలో ఎవరుంటారు? లక్ష్మి. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. చేతి చివరి భాగంలో లక్ష్మి, మధ్యలో సరస్వతి, చివరి భాగంలో గౌరీ. గోవింద గారు గౌరీ ఉంటారు, త్రిమాతలు ఉంటారు. అందుకే లేవగానే మన చేతులు చూసుకోవాలి, కానీ ఈ దిక్కుమాలిన పాచిముఖం అద్దంలో చూసుకుంటే ఆ పుటంతా దరిద్రమే. అందుకని లేవగానే చేతులు చూసుకోమన్నారు. చేతి చివరి లక్ష్మి ఉంటుంది కదా, లక్ష్మిని ఎప్పుడు నెత్తి మీద పెట్టుకుంటే వాడు భ్రష్టుడు అవుతాడు. అందుకని లక్ష్మి ఎప్పుడు నెత్తికి ఎక్కకూడదు. తలకి లక్ష్మి ఎక్కడము అంటే ఐశ్వర్య అహంకారం, ధనాహంకారం ఎక్కడం అని ఒక అర్థం.
చేతి చివర ఉన్నటువంటి భాగం తలకి తగిలితే లక్ష్మి నెత్తి మీద కూర్చోవటం వల్ల కూడా వాడు పతనం అయిపోతాడు. అందుకని 2 చేతులతో తల గొక్కోవడం, చీటికి పట్టుకుని నోట్లో వేలు పెట్టుకుని కొరుక్కోవడము, కాలి బొటన వేలుతో నేల మీద రాయడము, కుళ్ళు గుడ్డలతో తిరగడము, దశములతో తిరగడము, బట్టలు లేకుండా నదులలో స్నానం చేయటము, వ్రతములున్నప్పుడు బాత్రూములో కూడా దిగంబరులై స్నానం చేయడము, ఇవన్నీ కూడా పరమదోషములు అన్నారు. అమ్మవారి శరీరం కాలిపోవడంతో ఈశ్వరుడికి ఈ విషయం తెలిసింది. భయంకరాకారుడైపోయాడు, వికటాట్టహాసం చేశాడు, ఒక్క తాండవం చేశాడు, ప్రళయ తాండవం చేశాడు. తాండవం చేసి తన జటాతోటాల్లోంచి ఓ జడ పీకాడు, దాన్ని 2గా చేసి నేల మీద కొట్టాడు. ఆయన జడ 2గా మారి నేల మీద పడ్డంతో అందులోంచి ఒక పురుషుడు ఒక స్త్రీ పుట్టుకొచ్చేశారు. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమమర కరక చెక్కటిన కరాళ దమష్ట్రలు విరుంగ. మహాభయంకరాకారంతో ఆకాశాన్నంటుతున్న శరీరంతో ఒక పురుషుడు పుట్టుకొచ్చాడు. అభ్రం లిహ అంటే ఆకాశాన్ని నాకుతున్నాడు అన్నట్టుగా పుట్టాట. ఆయన కళ్ళు ఎర్రగా అగ్నిగోళాల్లో ఉన్నాయి. పెద్ద జుట్టు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అగ్నిజ్వాలలాగా ఉన్నది. పెద్ద ముక్కుతో, విశాలమైన నేత్రాలతో, పెద్ద పెద్ద చేతులతో పుట్టుకొచ్చాడు ఆయన. ఆపై 7 అగ్నిజ్వాలలు ఆయన చేతుల్లో ఉన్న ఆయుధాల అన్నట్టుగా చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క అగ్నిజ్వాలన వెలిసిపోతున్నది. 1000 చేతులు అన్నమాట ఆయన. ఆ 1000 చేతుల్లోనూ శూలం, ఖడ్గం, పట్టిసం, ధనుస్సు, అంకుశం ఇటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఆయనే వీరభద్రుడు అన్నమాట. ఆ వీరభద్రుడు ఉదయించి మారట రుద్రుడగుతూ మరో రుద్రుడిలో పుట్టాడు. ఇక 2వ జడ నుంచి భయంకరమైన రూపంతో భద్రకాళి, మహాకాళి పుట్టుకొచ్చింది. కాళీ సమేతంగా వీరభద్రుడు ఉదయించి, తండ్రి నా కర్తవ్యం ఏమిటి అని అడిగితే, మారు మాట్లాడకుండా ఈ ప్రమథగణాలని వెంట పెట్టుకుని దక్షారామానికి వెళ్ళు, అక్కడ దక్షుడి యాగాన్ని సర్వనాశనం చేసేయి. ఆ యాగంలో సతీదేవి మరణిస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్న ప్రతి దేవతని నడ్డి వెరగొట్టేయి, మునుల్ని ధ్వంసం చేయి, వెళ్ళు, నిన్ను ఈ సృష్టిలో ఏ శక్తి ఏమీ చేయలేదు, అది నా రుద్రశక్తి అనగానే వీరభద్రుడు ప్రమథగణాలను వెంట పెట్టుకుని, ఆయుధాలు వెంట పెట్టుకుని హుటాహుట్టిన మహావేగంగా భయంకరాకారుడి దక్షవాటికి పరుగులు పెట్టాడు. ఆయన పరుగులు పెడుతూ ఉంటే దిక్కులు దద్దరిల్లిపోయాయి, భూమి కంపించింది, ఉల్కాపాతములు కింద పడిపోయాయి, 7 సముద్రాలు ఘూర్నిల్లాయి, కెరటములు పైకి లేచిపోయాయి, ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది, పెద్ద దుమ్ము లేచింది. ఆ దుమ్ముకి మొత్తం దక్షుడి యొక్క యజ్ఞవాటికంతా కప్పడిపోయిందిట. అంత దుమ్ము లేచిపోయి కటిక చీకట్లు వచ్చేసాయిట. ఒక్కొక్కప్పుడు ఆకాశం అంతా దుమ్ము లేచిపోయింది అనుకోండి, ఎక్కడన్నా ఏ రోడ్డు వేస్తూ ఉంటే ఆ దుమ్ముకి మన వాహనాలకి ఏం కనపడదే, అలా మొత్తం దక్షవాటికంతా కూడా పూడుకుపోయింది దుమ్ముతో. దాంతో దేవతలు, ఋషులు వణికిపోయారు. ఇదేమిటిది? ప్రాచీన బర్హి అని పిలువబడే ఒకానొక రాజుగారు మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలనా కాలంలో దొంగలకి తావులేదు కాబట్టి ప్రాచీన బర్హి పరిపాలిస్తున్న మన సామ్రాజ్యంలో దొంగలు గుంపులుగా వస్తున్నారు అనుకోవడానికి లేదు కనుక ఇది దొంగల గుంపుల కాళ్ళ నుంచి వచ్చిన దుమ్ము కాదు. పోని యజ్ఞం జరుగుతూ ఉంటే తుఫాను రాకూడదు, ఎందువల్ల ఈ దుమ్ము వచ్చింది అని అనుకుంటూ ఉంటే వాళ్ళల్లో కొంతమంది చెప్పారట. ఆ అందరికీ నాయకుడు ఎవరన్నమాట? దధీచి మహర్షి. దధీచి, ఉపమన్యువు, 2 శివభక్తులు. వాళ్ళు లేచి, మూర్ఖులారా, ఇది అరుద్రయాగం, అందుకే రుద్రుడికి ఆగ్రహం కలిగింది. అమ్మ సతి మన కళ్ళ ముందు కాలిపోతూ ఉంటే మీరు ఒక్కరు అయ్యో అన్నారా? ఈ దక్షుడికి భయపడ్డారు, వాడిచ్చిన కానుకల మీద పడ్డారు, ఉచిత పథకాలకు అలవాటు పడి కర్ణాటకలో తయారయ్యారు. మీరు చేజేతులారా భస్మాసుర హస్తాన్ని నెత్తి మీద పెట్టుకున్నారు, మీ పతనం మొదలయ్యింది. ఇదిగో నేను ఉపమన్యువు వెళ్ళిపోతున్నామని 2 శివుడికి దండం పెట్టి అక్కడ నుంచి తప్పుకుని వెళ్ళిపోయారు. ఇదంతా ముందే తెలుసుగా. బ్రహ్మగారు అక్కడ లేడు, విష్ణువు అసలు రానేలేదు. ఇక మిగిలిన వాళ్ళంతా ఇంద్రాది దేవతలు, ఋషులు. ఈలోపే వచ్చి పడిపోయారు. ఎవరు? ప్రమథగణాలు. వీరభద్రుడు రావడంతో ఢామ్ అనే శబ్దంతో కాలుతో ఒక్క తన్ను తన్ని ఆ యజ్ఞవాటిక దగ్గర ఉన్న సృక్కు స్రోవులు విరగొట్టి పారేశాడు. ఇక ఘోర యుద్ధం జరిగింది. దక్షుడు సామాన్యుడు కనుక వాడు తపశక్తి కలిగిన వాడు పోరాడాడు. పోరాడుతూ ఉంటే ఈ ప్రమథగణాల్లో చండీశ్వరుడు వచ్చాడు. వచ్చి
సూర్యుడిని పిలిచి, ఏమాయ్ నువ్వు శివుడి భక్తుడు అయ్యుండి ఆయనకి సాయం చేయవలసిన వాడు అయ్యుండి ఆయనకి వ్యతిరేకంగా యజ్ఞం జరుగుతుంటే ఇక్కడ కూర్చుంటావా అని ఆ పూషుడి దంతాలన్నీ తన్ని పారేశాడు. మొత్తం పళ్ళు పీకి పారేశాడు. ఇలా నొక్కడంతో పళ్ళన్నీ చేతిలోకి వచ్చాయి, కడుపులో వేసాడు మళ్ళీ. అంటే దంతాలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. ఈ మధ్యన ఒక ఆయన కట్టుడు పొడి కట్టించుకున్నట్ట. రాత్రి అన్నం తింటూ ఉంటే కట్టుడు పొడి కడుపులోకి వెళ్ళిపోయాట. ఆపరేషన్ చేసి తీశారు. నాయనలారా కట్టుడు పొడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చంద్రుడి నడ్డి విరగొట్టాడు, ఇంద్రుణ్ణి ముక్కు పీకి పారేశాడు, సరస్వతీదేవి కూడా అక్కడ ఉంటే ఆవిడకి ముక్కు చిదిమేశాట. చివరికి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తను తన్నాడు. భృగు మహర్షికి ఇంత గడ్డం ఉంది, ఇలా గడ్డం ఊపెట్ట శివుడికేసి ఒకప్పుడు. అందుకని మొత్తం గడ్డం పీకేశాడు. అంతే, గొరిగితే మళ్ళీ వచ్చేది, అలా కాదు చర్మంతో పీకేశాడు. ఇక తర్వాత జీవితంలో ఆయనకి గడ్డం చేయించుకోవాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. భగుడికి కళ్ళు పీకేశారు, 2 కళ్ళు పీక వదల పారేశాడు. ఇలా అందరినీ తన్ని పారారు. ఇంతవరకు ఆనందంతో తిన్నదంతా కక్కారన్నమాట. కాబట్టి నాయనలారా పాపిష్టి వాళ్ళు అన్నం పెడుతున్నారు కదా అని వెళ్ళారా, ఆ మాంసం ముక్కలు కడితే కక్కిస్తాడు శివుడు. అందువల్ల పిచ్చి తిండి తినకూడదు. పాపిష్టి వాళ్ళ దగ్గర పళ్ళు కొరుక్కు తినకూడదు. తింటే కడుపులో కుళ్ళంతా వీరభద్రుడు వచ్చి తంతాడు. నేను చెప్పలే, వ్యాసుడు చెప్పాడు. చివరికి దక్షుడి దగ్గరికి వెళ్ళాడు. దక్షుడి తలని గండ్రగొడ్డలతో నరుగుతూ ఉంటే తెగలేదు. అప్పుడు ఆకాశవాణి, వీడికి మంత్రశక్తి ఉంది, అందులో వీడి తల తెగదు, కాబట్టి వీడిని పశువుని, యజ్ఞ పశువుని చంపినాడు చంపే అన్నది. యజ్ఞ పశువుని ఎలా చంపేవారు పూర్వం? ఓ మంత్రం చదివి ముక్కులు మూసేస్తారు, ఇంకో మంత్రంతో చెవులు, ఇంకో దాంతో నోరు, అలా నవరంధ్రాలు మూసి పట్టుకుంటే ఊపిరి అడగ తొస్తుంది. అది యజ్ఞ పశువుని చంపేటటువంటి విధానం. అలాగే వీరభద్రుడు 1000 చేతులు ఉన్నాయిగా, ఒక్కొక్క మంత్రం చదువుతూ ఓం నమ శివ అంటూ ముక్కులు నొక్కి, చెవులు నొక్కి, కళ్ళు నొక్కి, పళ్ళు నొక్కి, మొత్తం మలమూత్ర ద్వారాలు అన్నీ బంధించి గట్టిగా నొక్కి, మెడ మీద కాలు పెట్టి ఒక తొక్కు తొక్కి కాసేపు వాడిని గిలగల కొట్టుకుని చేసి చంపి పారేశాడు. అది దుర్మరణం అంటే. ఈశ్వరుణ్ణి నిందించి జగన్మాత చావుకి మూలకారకుడైన దక్షుడు దుర్మరణం పాలైపోయాడు. అప్పుడు వాడి తలని నరికి యజ్ఞకొండంలో వేసి భస్మం చేసి మలమూత్రాలు విడిచిపెట్టేశాడు అందులో. ఎందుకంటే అది అపవిత్ర యజ్ఞం. ఆ అపవిత్ర యజ్ఞానికి అపవిత్రత్వమే ఉండాలి. అగ్నిహోత్రుడు కూడా చావు దెబ్బలు తిన్నాడు. ఒకళ్ళేంటండి, వచ్చిన వాళ్ళంతా చావు దెబ్బలు తిన్నారు. మనం ఆ యజ్ఞానికి వెళ్ళలేదు కాబట్టి ఇలా సుఖంగా ఉన్నాం. ఈ విధంగా అందరి పని అయిపోయాక అప్పుడు తృప్తిగా తండ్రికి నమస్కరించాడు వీరభద్రుడు. వెళ్ళి యజ్ఞం పాడైపోయిందిగా, దాంతో దేవతలంతా ఏడుస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నడ్డెనొకడు, చెయ్యనొకడు, ముక్కనొకడు, కళ్ళనొకడు ఏడుస్తూ ఉంటే, బాగా వెళ్ళారా, వడ్డన బాగా జరిగిందా, నేను చెప్పానా? దక్షుడు చేస్తున్న యాగం శివద్రోహ యాగం. ఆ యాగానికి వెడితే ప్రమాదం అంటే వినిపించుకోకుండా గాజులు వస్తున్నాయని మీ పెళ్ళాలు, చీరలు వస్తున్నాయని మీ భార్యలు ఊపుకుంటూ వెళ్ళారు. మీరేమో పంచెలు వస్తున్నాయని, భోజనాలు వస్తున్నాయని వెళ్ళారు. అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం నకారయ్యేత్ అన్నారు. అందుకే సరే అయ్యింది, ఏదో అయ్యింది. ఈశ్వరుడు చాలా మంచివాడు, నోట్లో వేలెడితే కొరకలేనంత అమాయకుడైన, ఎంత పాపాత్ములైనా కాళ్ళ మీద పడితే క్షమిస్తాడు. ఈ ప్రపంచంలో పాపాత్ముల్ని, ద్రోహుల్ని క్షమించి దగ్గరికి తీసుకునే శక్తి అయితే ఒకటి శివుడికి, 2 పద్మాకర్ గారికి ఉంది. వెళ్ళి కాళ్ళ మీద పడండి, శివుడి కాళ్ళ మీద అనగానే పెడితే తంతాడేమో, అసలే భయంగా ఉంది అన్నారట వాళ్ళు. నేను వస్తాన్నారు అని బ్రహ్మగారు వాళ్ళందరినీ వెంట పెట్టుకుని కైలాసం దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పాడేశాడు వాళ్ళందరినీ. అందరూ కాళ్ళ మీద పడ్డారు. రుద్ర రక్షించు స్వామి, రక్షించన్నారు. అవ్యాజ కరుణామూర్తి అండి ఆయన. తన భార్య చావుకి, ఆది జగన్మాత చావుకు కారణమైనా క్షమించేసే క్షణంలో. నాయనలారా దెబ్బలు తగిలాయా, ఏదో కోపంలో మా వాళ్ళు తన్నారులే అన్నాడు. ఆయన అందరినీ ప్రేమతో నిమిరాడు. మళ్ళీ అందరికీ ఆరోగ్యం వచ్చింది. ఆ తర్వాత ఏమన్నాడు, ఈ సూర్యుడు యజమాని దంతములతో తిరుగాక. అంటే ఎప్పుడైనా మనం పూజ చేస్తే మనం యజమానులం, మన దంతాలు తాత్కాలికంగా తీసుకుంటాట. ఒక్క సప్తమి నాడు మాత్రం, చావు దెబ్బలు తిన్న రోజున మాత్రం ఆయనకి మెత్తని పాయసం వండి పెట్టుదురుగాక. అందుకే రథసప్తమి నాడు పాయసం బాగా మెత్తగా ఉడకాలి, అంతేగాని సగం సగం గట్టి గట్టిగా పెట్టకూడదు. ఆ రోజు మాత్రం పళ్ళు లేకుండా ఈ పాయసం తిరుగాక. చంద్రుడికి మూలికలు ఇచ్చేదముగాక. భృగువుకి మేక గడ్డాన్ని ఇస్తున్నాను. గడ్డమంతా పీకేశారు, నెత్తురు మొత్తం వెంట్రుకలతో పీకి పారేశారు కదా. అందుకని ఏమైపోయిందనమాట, మళ్ళీ మేక గడ్డం అంటించారు. అప్పటి నుంచి భృగు మహర్షికి కొంచెం మేక గడ్డం అనమాట వచ్చింది.
ఇంకొంచెమే ఉండేదే గడ్డం. మేకపోతు గడ్డం చూశారు కదా, ఈ మొత్తం గడ్డం ఉండదు. కొంతమంది ఆయన వారసులు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ మాత్రమే వస్తుంది గడ్డం ఏమిటో. వీళ్ళంతా ఆ మేక గడ్డం పుచ్చుకున్నారు అని నేను అనలేదండో, వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడద్దు. ఇలా అందరికీ అన్ని అవయవాలు ఇచ్చిన తర్వాత ఇక చచ్చిన దక్షుడిని బతికించాలి. అందరినీ బతికించావు, దక్షుడు కూడా ఎంతైనా మీ మామగారు నా కొడుకు అని బ్రహ్మ అడిగితే, వీరభద్ర వాడి తల ఏది అన్నట్ట. ఇంకేం తలకాయండి, యజ్ఞకొండంలో వేసి బాగా బూడిద చేసాను, మాడిపోయింది అన్నట్ట. ఓహో అయితే తల లేదు అని వెంటనే ఏం చేశాడు, గొర్రె తల పట్టుకురండి అన్నట్ట. ఓ గొర్రె తల పట్టుకొచ్చి అతికించారు. అదిగో నందీశ్వరుడు శాపం పెట్టాడుగా, బస్తముఖో భవ అని, దాంతో శాస్త్రయి బస్తముఖం వచ్చింది, గొర్రెతల వచ్చింది. ఆ గొర్రెతల చూసుకుని వాడు వణికిపోయాడు. అద్దంలో తన ముఖం చూసుకుంటే తనకే భయం వేసింది. వాడికి పశ్చాత్తాపం కలిగింది, చేసిన పాపములు గుర్తుకొచ్చాయి, కూతురు చచ్చిపోవడం కూడా గుర్తుకొచ్చింది. అందుకే కంఠం గద్గదం అయిపోయి చాలా ఏడ్చి శివుడి కాళ్ళ మీద పడి, ఎంత మూర్ఖుణ్ణి, జగన్మాతని కూతురుగా పొందిన దూరం చేసుకున్నాను, తండ్రి సకల లోకేశ్వర నువ్వు బంధువు అనుకున్నాను కానీ ఇంత పరమాత్మ అనుకోలేదు, నన్ను క్షమించు అంటే ఆయన జాలిపడి, నాయన నేను ఎప్పుడో క్షమించేశాను నేను, కానీ ఇక నీకు మాత్రం అమ్మవారు కూతురుగా రాదు, నీ బతుకంతే, యావజ్జీవితం నువ్వు అమ్మవారికి దూరమై ఏడవలసిందే ఈ జీవితంలో అనగా. ఇంకొక కోరికండి, ఈ తలకాయతో నేను బతకలేను, ఎక్కడికైనా యజ్ఞానికి వెడితే నన్ను చూడగానే అందరూ నవ్వుతారు, నా ముఖం నాకు నచ్చట్లేదు, పూర్వం ముఖం ఇవ్వవా అని అడిగాట. పూర్వం ముఖం నీకు ఇవ్వడం కుదరదు, కానీ ఓ పని చేద్దాం, చూచే వాళ్ళందరికీ నీ ముఖం పూర్వముఖమే కనపడుతుంది, నీకు మాత్రమే అద్దంలో గొర్రెతల కనపడుతుంది అన్నట్టు. ఇది కొంత నయమేగా, మన ముఖం మనకు ఎలా ఉన్నా ఇతరులకు బాగుంటే చాలు అనుకుని సర్లేండి అన్నట్ట. అప్పటి నుంచి దక్షుడి ముఖం ఆయనకి మాత్రం గొర్రె ముఖం. అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఏడవడమే, అహనా గొర్రెయ్యంట, ఓహనా గొర్రెయ్యంట, అహనా గొర్రెంట, ఓహనా గొర్రెంట, నేనేమో వెర్రంట, ఆదివారం ముర్రంట అనుకుంటూ ఏడవడం మొదలెట్టాడు. కానీ చూచేవాళ్ళకి మాత్రం అందమైన ప్రాతముఖంలాగే కనపడేది. అక్కడికి అది అయ్యాక యజ్ఞం పూర్తవ్వాలి కదా, బ్రహ్మదేవుడు దగ్గరుండి దాన్ని పూర్తి చేయించాడు. ఆ యాగం పూర్తయి పూర్ణాహుతి జరుగుతున్నప్పుడు మానిత శ్యామాయమాన దీధితులతో శ్రీమన్నారాయణుడు ఆ యజ్ఞవాటికలో దర్శనమిచ్చాడు. అడిగింది బ్రహ్మగా ఈ పులస్త్య ప్రజాపతిని. భీష్ముడు ఏమని అడిగాడు, దక్షయజ్ఞంలో విష్ణువు ఎలా కనపడ్డాడు, ఎందుకు కనపడ్డాడంటే ఇది కారణం. యజ్ఞం మళ్ళీ పూర్తవుతూ ఉంటే పూర్ణాహుతి చేస్తున్నప్పుడు విష్ణువు లేకపోతే ఆ యజ్ఞంలో పూర్ణాహుతి పూర్తవ్వదు. ఎందుకంటే యజ్ఞో వై విష్ణు, యజ్ఞం అంటే విష్ణు స్వరూపం కనుక ఆ యజ్ఞంలో చివర పూర్ణాహుతి సమయంలో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. అవగానే అందరూ భక్తితో నారాయణుణ్ణి, వాసుదేవుణ్ణి, అనంతుణ్ణి, పద్మనాభుణ్ణి, దామోదరుణ్ణి, శంఖచక్ర గదాధారిని స్తుతించారు. ఆ స్తోత్రాలు అందుకున్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మగారు, ఇకనైనా ఎప్పుడూ త్రిమూర్తులలో భేదభావం పాటించకండి, బ్రహ్మ ఎక్కువ, విష్ణువు ఎక్కువ, శివుడు ఎక్కువ అని కొట్టుకోకండి. కలియుగంలో ఎలాగో మూర్ఖులు ఉంటారు, వైష్ణవులు శివుడిని తిట్టుకోవడం, శివభక్తులు వైష్ణవులు తిట్టడం, ఈ రెండు మహాపాపాలే అని చాటి చెప్పాడు. అంతా అలాగే చేస్తామన్నారు. ఇప్పుడు బ్రహ్మగారు మళ్ళీ సృష్టి మొదలుపెట్టాడు. ఇక జనాలు మళ్ళీ పెరగడం మొదలుపెట్టారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడి కటాక్షంతో పితృదేవతలు అని పుట్టుకొచ్చారు. పితృదేవతలు మొత్తం 28 మందిని కొన్ని పురాణాలు, 32 అని కొన్ని చెప్పాయి. సంఖ్యలో ఏదో కారణం చేత తేడా వచ్చినా మొత్తం మీద వాళ్ళు పితృదేవతలు. వాళ్ళంతా యమలోకంలో యమధర్మరాజు గారి రాజధాని సంయమనీపురానికి దక్షిణం దిక్కులో ఉంటారు. ఆ పితృదేవతలు మనం పెట్టే పిండాలు సేకరిస్తారు. వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. వాళ్ళు మనందరికీ సంతాన వృద్ధిని చేస్తారు. సంతానం కలుగుతోందంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంది. వాళ్ళకి ఆహారం ఎలా అందుతుందిట, మనం మన తల్లిదండ్రుల పేరు మీదుగా పిండ ప్రదానం చేస్తే. ఇప్పుడు మా నాన్నగారికి నేను పిండం పెడితే ఈ పిండం కేవలం మా నాన్నగారికే కాదు, ఏమో మా నాన్నగారు వైకుంఠానికి వెళ్ళిపోయారు, ఇంకా ఆయనకి ఎందుకు పిండం, కానీ ఆయన పేరు మీదుగా ఇస్తున్న ఈ పిండం ఈ పితృదేవతలకి సంతృప్తి కలిగిస్తుంది. యజ్ఞము వల్ల ఇంద్రాది దేవతలు సంతృప్తి పొందితే ఈ పితృయజ్ఞం వల్ల, పిండ ప్రదానం వల్ల పితరులు సంతోషిస్తారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినవలసింది ఒకటి ఉన్నది. ఇళ్లల్లో కొంతమంది చచ్చిపోయారండి, వాళ్ళల్లో పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్ళొచ్చు,
లేదా మహాత్ములు వైకుంఠానికి వెళ్ళొచ్చు, కైలాసానికి వెళ్ళొచ్చు, లేదా కొంతమంది నరకంలో ఉండొచ్చు, కొందరు మళ్ళీ జన్మెత్తచ్చు. అవునా? కాబట్టి ఈ పిండం వాళ్ళకి ఎందుకు పెట్టడం? నరకంలో ఉంటే ఉపయోగపడుతుంది. మా నాన్న నరకానికి వెళ్ళాడా అని కొంతమంది అడగచ్చు. ఏమో మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడో నీకేం తెలుసు? నాకు తెలుసు. కానీ ఒకవేళ నరకంలో ఉంటే ఈ పిండం, ఈ జలం అతనికి ఆహారం అయ్యి భయంకరమైన యమశిక్షల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంచి మండుటెండలో కాసేపు ఏసీ రూమ్లో కూర్చోబెట్టినట్టే. పెట్టకపోతే వాడు తస్తాడు మలమలమాడి. ఒకవేళ మనం వైకుంఠానికి వెళ్ళిపోయిన వాళ్ళకి పిండం పెట్టకపోయినా వాళ్ళకి ఆహారం అవసరం లేదు. స్వర్గానికి వెళ్ళిన వాళ్ళకి పెద్ద అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు పునర్జన్మెత్తితే అవసరం లేదు. కానీ నువ్వెందుకు పెడుతున్నావు? ఈ చచ్చిపోయిన వాళ్ళ పేరు మీదుగా పితృదేవతలకు ఆహారం అందించాలట. ఇందాక చెప్పిన 32 మంది ఉన్నారు కదా, ఆ పితృదేవతలకి మీ తల్లో తండ్రో పేరు మీదుగా పిండం పెడితే ఈ పిండం వాళ్ళకి సంతృప్తి కలిగిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒరే పితృదేవతలం మేము, మాకు మీ తల్లిదండ్రుల వంకతోటి పిండం ఇచ్చావు కాబట్టి నీకు వంశాభివృద్ధి కలుగుగాక, నీ వంశంలో పిల్లలు పుట్టుదురుగాక అంటారు పిల్లలు లేని వాళ్ళకి. ఒకవేళ పిల్లలు ఉంటే ఈ పిల్లలు బాగుపడుదురుగాక, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళయి వాళ్ళకి సంతానం కలుగునుగాక అంటారు. లేదా ఈ పిల్లల్లో ఈ పిండ ప్రదానం చేయకపోతే ఏమవుతుందట? పిల్లల్లో రోగాలు వస్తాయి. పిల్లలు మంచానికి పరిమితం అయిపోయిన వాళ్ళు పుట్టడం. నాస్తికవాదం చేస్తే ఈ పితృదేవతల యొక్క కార్యక్రమాన్ని తిరస్కరిస్తే ఆ వంశంలో మంచం మీద పడిపోయిన పిల్లలు, అనారోగ్యవంతులు, ఆటిజం అనేటటువంటి దాంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, దురదృష్టవంతులు పుడతారు, రోగిష్టి వాళ్ళు పుడతారు, వంశం అభివృద్ధి చెందదు, లేదా పెళ్ళిళ్ళవో అయితే పెటాకులు. ఒక్కొక్క తల్లిదండ్రులకి పిల్లలు ఎంత నరకం చూపిస్తారో దానికి గల కారణం పితృదేవతల శాపం. కాబట్టి మనం కేవలం మన అమ్మా నాన్నకే పెట్టడం లేదు, వీళ్ళ పేరుతో ఈ పితృదేవతలకి పెడుతున్నాం. ఈ పితృదేవతలకి అచ్చోద అని ఒక కూతురు ఉన్నది. శ్రీ విద్య రాసినటువంటి పుస్తకం వ్యాస విద్య ఉంది కదా, ఆ పుస్తకం చదవండి. అందులో 12 మాసాల కథలు ఉంటాయి, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు ఉంటాయి. అందులో ఈ అచ్చోద గురించి వస్తుంది. అది చదువుకుంటే బాగుపడతారు. అందుకని ఆ పుస్తకాలు చదవాలి. మీరు చదవడం 10 మందికి పంచిపెట్టండి. ఊరికే పంచిపెట్టడమే కాక చదవండి. చదివితే ఆ మొత్తం 12 మాసాల్లో ఏ మాసం ఏం చెయ్యాలి, అందులో అచ్చోద ఎవరు, ఆ అచ్చోద అమావాస్య ఎలా అయ్యింది, ఇవన్నీ అందులో ఉంటాయి. అద్భుతమైన గ్రంథాలు అవి. అందుకే దాని పేరే విజ్ఞాన నిధి. అలా శ్రీ విద్య రాసిన పుస్తకాలు, గురువు గారు రాసిన పురాణాలు, ఇవన్నీ కూడా మీరు 10 మందికి పంచిపెట్టండి. ఎంతో ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. కొంతమంది కొంటారు కానీ మర్చిపోతారు చదవడం ఇంటికెళ్ళే. అలా చేస్తే ఉపయోగం లేదు. మళ్ళీ చదవాలి, ఎంతో కొంత చదవాలి. సరే ఏదో ఇంట్లో పెట్టి పనేసి పూజించండి. మన శాస్త్రం ఏం చెప్పిందంటే చదవలేకపోయినా పర్వాలేదంట. చదువులేని వాళ్ళు పూజితే యద్గృహం నిత్యం పురాణంచ సపుస్తకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః. ఈ పురాణ పుస్తకములు ఇంట్లో పెట్టుకుని పూజించినా చాలు, ఆ పూజింపబడిన ఇంట్లో ధర్మ అర్థ కామ మోక్షములనే 4 లభిస్తాయి. కనుక పూజించండి కనీసం. అందులో చెప్పారు ఈ అచ్చోద గురించి. ఈ అచ్చోద కొంతకాలం పెరిగిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నది. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏమైంది? ఆవిడకి సరైన భర్త కనపడలేదు. ఒకరోజున పితృదేవతలు అలా పెడుతున్నారు. ఆవిడ దూరం నుంచి వాళ్ళని చూసింది. వాళ్ళు తన తండ్రులని తెలియదు. అందుకని ఆ పితృదేవతలు ఎప్పుడు చూసినా 16 ఏళ్ల కుర్రాళ్లలో ఉంటారటండి. అందుకని వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంది. వెంటనే వాళ్ళు ఏమన్నారు? తండ్రులమైన మమ్మల్ని వెనక ముందు చూడకుండా వరించావు గనక నువ్వు భూలోకంలో పుట్టి నీచ స్త్రీవై చేపల కంపుతో పుట్టుదువుగాక అన్నారు. అప్పుడు ఆవిడ ఓహో వీళ్ళు తండ్రులు అన్నమాట అనుకుని వెంటనే కాళ్ళ మీద పడిపోయింది. నన్ను క్షమించండి అంది. అయితే ఓ పని చేస్తాం, నువ్వు అచ్చోద అనే పేరుతోటి ఒక నదిగా మారిపోతావు, నువ్వు ఇక్కడే ఉంటావు ఒక రూపంతో, నీ శరీరమును 4 భాగములు చేస్తాం. 1 నదిగా మారుతుంది, 2 పితృలోకంలో ఉంటుంది, 3వది భూలోకంలో మత్స్యగంధి అనే పేరుతోటి ఒక స్త్రీగా మారుతుంది. ఇక 4వ రూపం బ్రహ్మలోకంలో ఉంటుంది. నీ 3వ రూపం భూలోకంలో ఆవిర్భవించి దాశరాజు గారి దగ్గర పెరుగుతుంది. అప్పుడు నీ దగ్గరికి పరాశరుడు వస్తాడు. ఆయన వల్ల యోజనగంధి అవుతావు. ఆ తర్వాత నీ శరీరం మళ్ళీ సువాసనతో ఉంటుంది. పెళ్లికి ముందే నువ్వు తండ్రులను ప్రేమించిన పాపం వల్ల పెళ్లికి ముందే పరాశరుడి వల్ల సంతానం పొందుతావు. ఆ
ఆ మహానుభావుడు విష్ణు స్వరూపుడై 18 పురాణాలు రాస్తాడు. అనంతరం శంతనుండి రెండో పెళ్లి చేసుకో. అతని వల్ల సంతానం పొందాక కోడళ్లతో అడవికెళ్ళి తపస్సు చేసి తిరిగి నీ శరీరమును అచ్చోదలో కలిపేదువుగాక అని వరం ఇచ్చారు. దాంతో అచ్చోదయే మత్స్యగంధిగా పుట్టింది. ఆవిడే చేప కడుపులోంచి బయటకు వచ్చింది. చేప కడుపులోంచి ఇద్దరు బయటకు వచ్చారుగా. ఆ ఇద్దరిలో ఒక ఆవిడ ఈవిడ, రెండోవాడు మత్స్యరాజు. ఆయనే మత్స్య దేశాన్ని పరిపాలించాడు, స్థాపించాడు. ఆ మత్స్య దేశాన్ని తర్వాత విరాట్ రాజు గారు పరిపాలించాడు. ఆ మత్స్య దేశం రాజస్థాన్లో కొంతేమో వేరే పక్కనున్న గుజరాత్లోకి వెళ్ళింది. ఇప్పటికి కూడా రాజస్థాన్లో పుష్కర్ ఉంటుంది. అక్కడ నుంచి వెళితే మత్స్య దేశం కనబడుతుంది కొంత భాగం. మత్స్య దేశం చాలా గొప్పదండోయ్. ఆ మత్స్య దేశాన్ని ఈ మత్స్యగంధి యొక్క అన్నగారు కవలల్లో ఒకడు స్థాపించాడనమాట. ఇంకా అందులో చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి. ఆ మత్స్యగంధి యొక్క దివ్య విశేషాలతో మళ్ళీ రేపు యథాప్రకారంగా 6 గంటలకు కలుసుకుంటాం. నారాయణ మహీశ వైకుంఠపుర నివాస, నారాయణ మహీశ నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస, నారాయణ మహీశ వైకుంఠపుర నివాస, నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస, నారాయణ ఉరమందు సిరివసింప చరణముల ధరల సింప, ఉరమందు సిరివసింప చరణముల ధరల సింప, నిన్ను గొల్లుచు వారి కొరకు విచ్చేసినావు ధరకు, నారాయణ మహీశ నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస, నారాయణ మహీశ పద్మాకరగ్రహీత ధోత ప్రపంచభూత, పద్మాకరగ్రహీత ధోత ప్రపంచభూత, నాశితండ్రులోక కష్ట సద్భక్త భక్తి తుష్ట, నారాయణ మహీశ వైకుంఠపుర నివాస, నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస, నారాయణ మహీశ వైకుంఠపుర నివాస, నారాయణ వైకుంఠపుర నివాస.